జూమ్ సెషన్స్. సో ప్రతిరోజు ఇది ఎంత అద్భుతమైన ప్లాట్ఫామ్ అంటే అసలు మాటల్లో చెప్పలేము. ఎక్కడెక్కడో ఉన్నాం ప్రస్తుతానికి అందరం కూడా ఒక చోట చేరి కామన్ నాలెడ్జ్, అందరికి సరి సమానమైన నాలెడ్జ్ ని ఒక చోట నుంచి తీసుకోవడం అనేది ఒక అద్భుతం అంటారు ఫ్రెండ్స్. ఒక 1000 పీపుల్ ఒక చోట కూర్చోవడం అంటే కొన్ని లక్షల ఖర్చు మాట. అది చాలా అతి తక్కువ ఖర్చుతో మనం ఇది సాధ్యం చేసుకుంటున్నాం. నాలెడ్జ్ తీసుకుంటున్నాం. ఈ నాలెడ్జ్ ద్వారా మనము ప్రతి నెల ఎంతో లక్షల్లో సంపాదించే అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. దాంట్లో మెడిటేషన్ అనే ఒక ప్రక్రియ, ఇది దైవ ప్రక్రియ, మనది కాదది. సో దైవ ప్రక్రియ, దాన్ని యూజ్ చేసుకోలేని వాళ్ళు దురదృష్టవంతులు. చాలా మంది 5:30 తర్వాత వస్తున్నారు, మెడిటేషన్ అయిపోయినాక వస్తున్నారు. వాళ్ళంతా ఇక వర్డ్ వాడొద్దు ఎర్లీ మార్నింగ్. సో అయినప్పటికీ మరి ఎందుకు రాలేకపోతున్నారో, ఎందుకు లేవలేకపోతున్నారో నాకు తెలుస్తలేదు. సో దయచేసి ఫ్రెండ్స్ అందరు కూడా, విజయరాజ్ సార్ మనకు గ్రేట్ లీడర్, మన మెంటార్. ఇంత నెలకి ఇన్కమ్ సంపాదిస్తున్నా కూడా మన కోసం తాపత్రయపడుతూ మనం సక్సెస్ కావాలి, మనం ఎక్కువ డబ్బులు సంపాదించాలి, మన లైఫ్ లో ఎంజాయ్ చేయాలన్న ఆలోచన, ఇంటెన్షన్స్ చాలా క్లియర్ గా ఉన్న వ్యక్తి మన అప్లైన్ మెంటార్ విజయరాజ్ సార్. సో మన సార్ క్రియేట్ చేసిన ఈ ప్లాట్ఫామ్ ని చక్కగా యూటిలైజ్ చేసుకొని మనం కూడా తనలాగా తయారు అయితే, తనలాగా ఇన్కమ్ తీసుకుంటే ఎంత బ్యూటిఫుల్ లైఫ్ మన సొంతం అవుతుంది. సో ఇక్కడ మనం నెగ్లిజెన్సీ పనికిరాదు, లేజినెస్ పనికిరాదు. దయచేసి ఆలోచించండి. ఒక చోట అందరికి మీ టీమ్స్ ని కూర్చుండబెట్టండి. మన స్ట్రెంగ్త్ 1000 ఇట్లా నిమిషాల్లో నిండిపోవాలి, అంత స్ట్రెంగ్త్ ఉంటుంది మనకి. సో దయచేసి ఇంకా ఎక్కువ మందిని ప్రమోషన్ చేసుకుంటానని ఆశిస్తూ నా సెషన్ ని స్టార్ట్ చేస్తున్నా. నా పేరు పవన్ దికొండ, మా మేడం పేరు హన్సిక. సో ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తుంటాం. ఇది ఫ్యామిలీ బిజినెస్ కదా. సో ఫ్యామిలీతో మేము కూడా చేస్తుంటాము. సో ఒక 10 మినిట్స్ నా స్టోరీ చెప్తాను, తర్వాత సెషన్ లోకి వెళ్ళిపోతాను. సో మేము యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేనైతే సార్ చెప్పినట్టు రిచ్ కిడ్ని. చాలా మంచి లైఫ్ ఉండే, మంచి ఇన్కమ్ ఉండే మాకు. సో సార్ చెప్పినట్టు ఎలాంటి వర్క్ చేయకుండా నెలకు 2 లక్షల ఇన్కమ్. ఇలాంటి వర్క్ చేయకుండా ఎట్లా వస్తుంది సార్ అంటే, ఎలాంటి వర్క్ చేయకుండా కాదు, ఎంతో హార్డ్ వర్క్ చేసి మా ఫాదర్ క్రియేట్ చేసిన ఒక వ్యాపారంలో మేము ఉన్నాం కాబట్టి అక్కడ మాకు పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో మాకు ఒక హోటల్ ఉంటుండే, లాడ్జ్ అంటాం కదా. సో అది నేను చూసుకునేవాడిని. సో ఇదంతా కలిపితే మాకు ఈజీగా ఒక 2.5 లక్షల ఇన్కమ్ మాకు అనేది వస్తూ ఉంటుంది. అంటే వాస్తవానికి షాపింగ్ కాంప్లెక్స్ అన్ని రెంట్స్కి ఇచ్చేసాము, హోటల్ ఉంటుండే. సో వాటి అన్నిటి నుంచి వచ్చే ఇన్కమ్ మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండా కూడా, ఒక 10% వర్క్ చేసినా కూడా అంతటి ఇన్కమ్ ని మనం తీసుకోగలుగుతాం. సో అట్లాంటి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే మా ఫాదర్ తయారు చేశారు. సో దాంట్లో నేను జన్మించడం, నాకు చేసి రావడం, చిన్నప్పటి నుంచి డబ్బుల పరంగా ఎలాంటి పెద్ద కష్టాలు చూడలేదు. చూడనంత మాత్రాన మీ కష్టాలు తెలియవు అనుకోకండి. అన్ని చూసిన, నేను అన్ని స్టడీ చేసిన. నేను కూడా ఒక 2 సంవత్సరాలు డబ్బుల పరంగా, రెండు సంవత్సరాలు డబ్బుల పరంగా మేము మా బిజినెస్ లో స్టార్ట్ చేసినప్పుడు లోన్స్ తీసుకోవడము, బయట నుంచి అప్పులు తీసుకురావడము, చిట్టీలు తీసుకోవడము, ఏవైతే జనరల్ గా అందరూ చేస్తారో మేము కూడా చేయడం జరిగింది. దాంట్లో అవి నా వ్యాపారం చేస్తూ ఎలాంటి సుఖం అనుభవించకుండా ఆ 2 years ప్రతి నెల పేమెంట్స్ చేయడానికి పడ్డ కష్టము అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. సో లక్కీగా దేవుని దయతో అందరూ ఏ విధంగా అయితే మన లీడర్స్ కొంతమంది స్టోరీస్ చెప్తే ఎంత భయంకరంగా ఉన్నాయి స్టోరీస్, కొంతమంది ఎంత కడు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మన టీమ్స్ లో. అట్లా కంపేర్ చేసి చూస్తే రియల్ గా నేను అదృష్టవంతుడిని. రిచ్ ఫ్యామిలీని నేను జన్మించిన. సో అన్ని కూడా సకల సౌకర్యాలు నాకు ఉండే చిన్నప్పటి నుంచి కూడా. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచే కార్స్ ఉన్నాయి మా ఇంట్లో, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఏసీ ఇవన్నీ కూడా ఉండేవి. సో బట్ అయినప్పటికీ కూడా
ఒక డ్రీమ్ ఉండే, హార్డ్ వర్క్ చేయాలన్న తపన ఉండే. ఎప్పుడు కూడా ఫ్యామిలీలో మాకు మా ఫాదర్ గాని, మదర్ గాని ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయమని చెప్పలేదు, హార్డ్ వర్క్ చేయమని చెప్పారు. మంచి అన్ని నేర్పించారు మాకు, మంచి చదువులు. సో పెద్ద పెద్ద స్కూల్స్ లో, కాలేజెస్ లో చదువుకున్న పెద్ద పెద్ద పేర్లు చెప్తే మీకు గుర్తుపడతారు. అంత పెద్ద స్కూల్స్ లో చదివించడం జరిగింది. సో నాలెడ్జ్ తీసుకున్నాను చిన్నప్పటి నుంచి. ప్రతి క్లాస్ లో టాపర్, రైట్, సెకండ్ ర్యాంక్ వస్తే ఏం చేసేవాడిని అట్లాంటి చదువుకుంటూ ఉండేవాడిని. డిగ్రీ చేశాను. డిగ్రీలో జెనెటిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. చూడండి, అక్కడ కూడా టాపర్ని. ఎక్కడైనా టాపర్ ఉండాలని ఒకటే ఒక ఎయిమ్ తోని ఉంటాను నేను ఎప్పుడు. కాబట్టి ఈ బిజినెస్ లో వచ్చినాక కూడా సక్సెస్ కావాలన్న ఆలోచనతో చాలా హార్డ్ వర్క్ చేశాను. సో కొన్ని అనుకోని కొన్ని సంఘటనల వల్ల నేను మా స్టడీస్ కి ఫుల్ స్టాప్ పెట్టి సొంత వ్యాపారాలు ఏవైతే మాకున్నాయో వాటిని చూసుకోవడానికి ఒక్కొన్నే అబ్బాయిని కాబట్టి రావాల్సి వచ్చింది. వచ్చాక నాకు జెనెటిక్స్ లో నేను గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి ఇంకా రీసెర్చ్ లెవెల్లో యుఎస్ వెళ్ళి అక్కడ పిహెచ్డి చేద్దాము, సైంటిస్ట్ అవుదాము అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ విధి మనం ఒకటి అనుకుంటే తను ఒకటి చేస్తుంది అన్నట్టు ఏం చేసిందంటే సెకండ్ ఏం చేసిందంటే మన పిట్ట శ్రీనివాస్ సార్, ఇది రికార్డ్ అవుతుందా సార్? చేస్తుందా స్టార్ట్? సార్ అవుతుంది. అవుతుందా సార్? అవుతుంది. సో అలాగా సో నేను నా లాడ్జ్ చూసుకుంటున్న టైంలో నాకు డ్రీమ్స్ ఎక్కువ ఉండే. అఫ్ కోర్స్ సాటిస్ఫాక్షన్ లేకుండే అక్కడ నేను చేస్తున్న, ఎక్కడైతే ఉన్నాను డబ్బులు ఉన్నాయి బాగానే ఉంది, కానీ ఇంకా ఏదో పొరబడుతుంది అన్నట్టు అనిపించింది. ఎక్కడ అంటే చూస్తే మన డ్రీమ్స్ ఏవైతే సెల్ఫ్ డ్రీమ్స్ చిన్నప్పటి నుంచి మనకు డెవలప్ అయిన డ్రీమ్స్ ఉన్నాయో అవి ఇంకా నేను సాధించుకోలేదు. ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఉండాలా, ఇంకా ఎక్కువ ఇన్కమ్ ఉండాలి, మంచి లగ్జూరియస్ కార్స్ ఉండాలి, పెద్ద విల్లా హౌసెస్ ఉండాలి, ఫారిన్ ట్రిప్స్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఎంతో మందికి హెల్ప్ చేయాలి డబ్బుల పరంగా అన్న మంచి మంచి డ్రీమ్స్ తో ఉండేవాడిని. బట్ ఇంకా అంటే వాటికి చాలా దూరంలోనే ఉన్నాను అని అనిపించింది. కంఫర్టబుల్ లైఫ్ ఉంది, బట్ డ్రీమ్ లైఫ్ అనేది లేకుండే. సో అనుకోవచ్చు చాలా మంది అంత బాగుంది కదా, అయినా కూడా ఆశించడం తప్పేమో అని. లేదు ఫ్రెండ్స్, ఎప్పటికి కూడా అట్లా అనుకోవద్దు. నేను ఇవాళ చెప్పే ఫిలాసఫీలో ఒక ఫిలాసఫీ, ఏదైతే నీకు ఇప్పుడు ఉన్నదో దాన్ని ఎంజాయ్ చేయాలి, లేని దానికోసం కష్టపడాలి. ఆ ఫిలాసఫీని నేను చిన్నప్పటి నుంచి పాటిస్తూ వచ్చిన. సో లక్కీగా ఆ రోజున ఒక వ్యక్తి వచ్చి నేను నా వ్యాపారం చేసుకుంటున్న టైంలో ఈ బిజినెస్ గురించి నాకు ఒక 1 hour కంప్లీట్ గా క్లాస్ వీకింగ్, రైట్, క్లాస్ వీకెండ్ అనాలి అప్పుడు. ఎందుకంటే అప్పుడు నా మైండ్ అదే విధంగా ఉండే. ఏంటంటే ఎవడో బాబు వీడు వచ్చి క్లాస్ వీక్తున్నాడు అన్నట్టు ఉండే. మా ఫ్రెండే మిస్టర్ ఇల్లెందుల రవి, ఆయనకి ఇప్పుడు మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు కూడా ఆయనకు డైరెక్ట్ గా చెప్పిన ఎన్నోసార్లు, అయినప్పటికీ మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్తూ ఉంటాను. సో ఎందుకంటే లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. నా డ్రీమ్ లైఫ్ నేను సాధించుకోగలిగిన. సో నా లాడ్జ్ లో నేను చూసుకుంటున్న టైంలో ఆయన వచ్చిండు, అన్న ఒక 1 hour నాకు టైం ఇయ్యు, ఒక మంచి బిజినెస్ ఉంది, నువ్వైతే సూపర్ గా చేయగలుగుతావు అన్న, మరి సరే అంటే సరే చెప్పు అని ఒక గంట సేపు ఆయన చెప్పింది ఓపిక్ గా నోరు మెదపుకుంటా విన్నా 1 hour మొత్తం చెప్పిండు. వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ చెప్పినాక నేను స్టార్ట్ చేసిన. నెక్స్ట్ 1 hour నాది, రైట్. ఆయన 1 hour క్లాస్ వీక్, నేను 1 hour ఆయన క్లాస్ వీక్. ఎట్లా క్లాస్ వీక్నా అంటే ఫ్రెండ్స్, నా మైండ్ ఉన్నంత, నా నాలెడ్జ్ అంతా ఆయన మీద రుద్దిన, నెగిటివ్ గా డౌట్స్ తోని ఆయనను సతాయించిన. ఎట్లా సతాయించిన అంటే ఆయన ఇప్పుడు బిజినెస్ లోనే లేడు. సో బిజినెస్ లోకి వెళ్ళి పారిపోయిండు రవీంద్రబాబు అని. ఇంత నెగిటివ్ ఉంటది ఆ ఫీల్డ్ అని ఆయన బిజినెస్ లోకి వెళ్ళే పారిపోయేటట్టు చేశాను. ఆయన పోయే ముందు చేసిన మంచి పని ఏంటంటే, నేను ఎంత చెప్పినా కూడా వినకుండా అన్నాను, ఈ ఆధార్ కార్డు ఇవ్వు, నేను నిన్ను సక్సెస్ చేసి చూపిస్తా అని నా ఆధార్ కార్డు ఎత్తుకొని పోయిండు, నా ఐడి క్రియేట్ చేసిండు, నా పేరు మీద ఆయనే ప్రొడక్ట్స్ కొనుక్కున్నాడు. మళ్ళీ 3 నెలల దాకా కనిపించలేడు.
నేను నా వ్యాపారం చేసుకుంటున్న ప్రాసెస్ లో నడుస్తూ పోతుంది. ఒక 3 నెలల తర్వాత ఇంకో వ్యక్తి వచ్చిండు, మిస్టర్ సుంకం సాయి. ఆయన వచ్చి ఆ అన్న, నువ్వు బిజినెస్ చేయాలంటున్నావు, పర్లేదు, ఈ ప్రోడక్ట్ అయితే వాడు కదా, ప్రోడక్ట్ వాడకపోవడానికి ఏం ప్రాబ్లం, మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్, చెట్ల నుంచి తయారయ్యే ప్రొడక్ట్స్ వాడితే మన ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది కదా అంటే, నాకన్నా చాలా సంవత్సరాలు చిన్నోడు, మంచి మాట చెప్తున్నాడు, వాడి చూస్తే తప్పేందని, ఏమేమి ఉన్నాయంటే పెద్ద లిస్ట్ చెప్తే ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా నెగిటివ్ గా ఆలోచనలు ఉంటారు చూడండి. ఒక పేస్ట్ ఒక సబ్బు కొన్నా, చూస్తే నెలకి 2 లక్షలు ఇన్కమ్ వస్తుంది, ఏం కొన్నారా బాబు అంటే, ఒక పేస్ట్ సబ్బు 2 కలిపితే 100 రూపాయలు. అప్పుడు సో 100 రూపీస్ తో ప్రోడక్ట్ కొన్నా నేను. సో చాలా మంది అనుకుంటారు జనాలు ప్రోడక్ట్ కొంటలేరని. ఏం టెన్షన్ పడకండి ఫ్రెండ్స్, వాళ్ళ మైండ్ లో ఈ బిజినెస్ అర్థం కాలేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు. డబ్బులు ఉన్నా కూడా ఎందుకు కొనరు అంటే, వాళ్ళ మైండ్ ప్రాపర్ గా సెట్ కాక. సో టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు అందరు కూడా మారుతారు. నాకు కూడా ఆ పర్సన్ చెప్పినప్పుడు ఆ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు తీసుకెళ్లి ఇంట్లో వాడడం జరిగింది. ప్రోడక్ట్ వాడితే ఆ తీసుకెళ్ళింది పేస్ట్ సబ్బు ఎక్కడ వాడతాం, వాష్రూమ్ లో వాడతాం. ఆ వాష్రూమ్ లో నాకు ఆ రోజున జ్ఞాన ఉదయం అయింది. బుద్ధునికి ఆ బోధి చెట్టు కింద అయితే నాకు ఆ బాత్రూమ్ లో జ్ఞానోదయం అయింది. వాస్తవానికి చెప్పాలంటే బ్రెయిన్ వాష్ అయింది ఫ్రెండ్స్, బ్రెయిన్ వాష్. చాలా మంది అనుకుంటారు బ్రెయిన్ వాష్ అంటే కదా నెగిటివ్ టర్మ్, నాకు పాజిటివ్ గా జరిగింది అది. బ్రెయిన్ వాష్, ఒక పేస్ట్ వాడితే పండ్లు క్లీన్ కావాలి, ఒక సబ్బు వాడితే మన శరీరం క్లీన్ కావాలి, కానీ విచిత్రంగా నాకు ఆ రోజు బ్రెయిన్ క్లీన్ అయింది. నా మైండ్ లో ఉన్న నెగిటివ్ డౌట్స్ అన్ని ఎగిరిపోయినాయి, పటాపంచలు అయిపోయినాయి ఒక్కటేసారి. ఎట్లా అంటే ఆ పేస్ట్ యొక్క సోప్ యొక్క క్వాలిటీతో ఫ్రెండ్స్, నా మైండ్ అర్థం చేసుకుంది, అరే ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ రేటుకి కంపెనీ ఇవ్వగలుగుతుంది అంటే, కంపెనీ నియమాలు, నీతి నియమాలు ఇంకా బాగుంటాయి, దీన్ని స్టడీ చేయాలని మెల్లిగా ఆ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చినాక చేసిన ఫస్ట్ పని ఏంటంటే, నాకు 1 అవర్ ఎవరైతే బిజినెస్ గురించి చెప్పిండో ఆయన దగ్గరికి పరిగెత్తి అన్న ఏంది బిజినెస్ నాకు చెప్పు ఇప్పుడు కంప్లీట్ గా నేను నేర్చుకుంటా అంటే, పాపం ఆయన అప్పటికే బిజినెస్ విడిచిపెట్టే దశలో ఉన్నాడు. ఆ 3 నెలల్లో నన్ను బ్రాంచ్ డైరెక్టర్ చేయడం పక్కకు పెడితే, రైట్, ఆయన బిజినెస్ విడిచిపెట్టి పోయే పనిలో ఉన్నాడు. బట్ నాకు ఇంట్రెస్ట్ పుట్టింది. నేను ఆయన దగ్గర మిగిలి ఉన్న చిన్న చిన్న బ్రోచర్స్, పాంప్లెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి తీసుకొచ్చుకొని దాంట్లో ఉన్న ప్లాన్ ని స్టడీ చేసి యూట్యూబ్, గూగుల్లో మొత్తం కూడా సెర్చ్ చేసిన ఫ్రెండ్స్, రైట్. సో సెర్చ్ చేసి అప్పుడు డిసైడ్ అయిన ఇది చేయవలసిన బిజినెస్ అని. సో అప్పుడు నిర్ణయం తీసుకున్న ఫ్రెండ్స్. చూడండి, ఇది నా ఫోటో, మా లాడ్జ్ కింద కనిపిస్తున్నది నా విజిటింగ్ కార్డ్, రైట్. అప్పుడు నేనే డిజైన్ చేసిన విజిటింగ్ కార్డ్ ని. సో మా లాడ్జ్ అది, అక్కడ కూర్చునేవాని రిసెప్షన్ లో, రైట్. 15 ఇయర్స్ ఆ హోటల్ బిజినెస్ నడిపిన. ఆ అప్పటికే మాకు 2 కార్లు ఉన్నాయి ఫ్రెండ్స్, రైట్. 2 పెద్ద కార్లు, అవి చిన్న కార్లు కావు, 2 పెద్ద సెడాన్ కార్స్ అంటారు కదా, 2 సెడాన్ కార్స్. 2012 ఒకటి తీసుకున్నాం, 2015 లో ఒకటి తీసుకున్నాం. 2 కార్లు బిజినెస్ కన్నా ముందే మాకు ఉండే. వీళ్ళే ఆ ఇద్దరు పర్సన్స్, నేను స్టోరీ చెప్తూ పోయినా, స్లైడ్ మార్చలేదు. సో ఇల్లెందుల రవి అండ్ సుంకం సాయి, వాళ్ళ ద్వారా నేను లైఫ్ మారితే, బిజినెస్ లోకి వచ్చినాక నాకు గైడెన్స్ ఇచ్చిన నా లీడర్స్, నా అప్లైన్ లీడర్స్, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను శిరస్సు వంచి వీళ్ళందరికీ నమస్కరిస్తున్నాను. వీళ్ళు లేకపోతే నాకు ఆ స్టార్టింగ్ లో సరైన దారి దొరకకపోతుండే. సో పేరు పేరున వీళ్ళందరికీ నేను ఎప్పుడు కూడా నా ప్రెజెంటేషన్ లో వీళ్ళ ఫొటోస్ పెడుతుంటాను, వీళ్ళకు థ్యాంక్స్ చెప్తుంటాను. ఎప్పుడు కూడా వీళ్ళంటే నాకు ప్రేమనే, గౌరవం, ప్రతిదీ ఉంది. ఎప్పుడు కూడా ఏ ఒక్కరిలో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళ మీద నాకు నెగిటివ్ అనేది లేదు. సో ఎందుకంటే ఎలాగో ఎంతో కొంత వాళ్ళు నాకు హెల్ప్ చేశారు కాబట్టి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది మీకు అందరికి తెలుసు, మన అప్లైన్ మెంటార్ విఎంసీఎం మిస్టర్ విజయరాజ్ సార్, నా మెంటార్. సో తనని నేను మెంటార్ గా తీసుకున్న. ప్రతి ఒక్కరు మీ జీవితంలో ఒక మెంటార్ ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మెంటార్ అంటే ఆషామాషి ముచ్చట వర్డ్ కాదు అది. అంత ఈజీగా ఎవరికంటే వాళ్ళకి అది అంటి పెట్టద్దు ఫ్రెండ్స్. మీరు ఒక పర్సన్ ని నమ్ముతారు, ఆయన గైడెన్స్ ని పొందుతారు జీవితంలో. ఆయనకు లాగా కావాలనుకుంటారు చూడండి, అట్లాంటి పర్సన్ ని మీరు మెంటర్ గా చూస్ చేసుకోవాలి, రైట్. మనం చూస్ చేసుకోవాలి. దేవుడు మనకి ఆప్షన్ ఇస్తాడు, మన గురువుని మనం చూస్ చేసుకోవడానికి.
లక్కీగా. కావాలంటే గమనించండి ఎక్కడైనా కూడా. చిన్నప్పటి నుంచి మీరు గమనిస్తే మీ గురువుని మీరు చూస్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే మీ లైఫ్ ఎలా ఉండాలో డిసైడ్ చేయాల్సింది మీరే. సో నేను మన అప్లయన్స్ లో గ్రేట్ లీడర్, మన ఏపీ అండ్ తెలంగాణకి టాప్ లీడర్, టాప్ ఇన్కమ్ ఎర్నర్, ఇప్పటికీ టాప్ ఇన్కమ్ ఎర్నర్ మిస్టర్ విజయరాజ్ సార్. అట్లాంటి సార్ని నేను మెంటార్ గా తీసుకున్నా. అప్పటి నుంచి నా లైఫ్ ఇంకా బ్యూటిఫుల్ గా అయింది అనుకుంటున్నా. సో మెంటార్ అంటే ప్రతి ఆ వ్యక్తి మన పర్సనల్ లైఫ్ కూడా ఎంటర్ అవ్వచ్చు. మన ప్రతి కష్టంని ఆయనకు మనం విన్నవించుకోవచ్చు. సో విన్నవించుకుంటే వాళ్ళు మనల్ని సరైన దారిలో గైడ్ చేస్తారు. తిడుతుంటారు, రైట్? అయినా కూడా వాళ్ళు ఎంత తిట్టినా మనం కూడా వాళ్ళని మెంటార్ గా మనం డిసైడ్ అయ్యామంటే, గురువుగా డిసైడ్ అయ్యామంటే వాళ్ళు ఏం చెప్పినా అది వినాల్సిందే, చేయాల్సిందే. సో అట్లా వీళ్ళందరి మాట వింటూ నేను బిజినెస్ చేస్తూ పోతుంటే నా చెక్ క్రమక్రమంగా పెరుగుతూ పెరుగుతూ వస్తుంది. చూడండి నా గ్రాఫ్, మా ఇన్కమ్ గ్రాఫ్ ఏ విధంగా ఒక వెస్టీజ్ లో ఇన్కమ్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో మీరు తెలుసుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో మీ లైఫ్ మారిపోతుంది. మే 2018 లో నేను జాయిన్ అయిన ఒక ₹126 ఫస్ట్ ఇన్కమ్, అది ఫస్ట్ చెక్. సెప్టెంబర్ 2018 అంటే ఒక 4 నెలలు తిరిగేసరికి నేను ఈ బిజినెస్ లో బ్రాంజ్ డైరెక్టర్ అయిన చెక్ ₹9,000, దగ్గర దగ్గర ₹8,978 నేను చెక్ కొట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఒక బ్రాంజ్ డైరెక్టర్ కి క్వాలిఫై అయితే 3,000, 4,000, 5,000 కన్నా ఎక్కువ తీసుకుంటలేదు. బట్ ఆ రోజున మేము ఆ చిన్న ఇన్కమ్స్ తోనే, అంటే మాకు బ్రాంజ్ డైరెక్టర్ గా అప్పుడు 4,400 పీవీతో నేను క్వాలిఫై అయ్యి దాదాపు ₹9,000 చెక్ తీసుకున్నాను. అదే 4,400 ఇప్పుడున్న ప్లాన్ తో మీరు కానీ బ్రాంజ్ డైరెక్టర్ అయితే అట్లీస్ట్ ఒక 13 నుంచి 15,000 కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు, రైట్? బట్ అప్పుడు మాకు అంతే ఇన్కమ్ వచ్చింది. సో హార్డ్ వర్క్ చేసాను. 4 months లో బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి అప్పుడు 10,000 పీవీ ఉండే, ఇప్పుడైతే 5,000 పీవీ ఉంది. 50% డిస్కౌంట్ ఉన్నది మీకు, రైట్? సో అప్పుడు మేము అంత తొందరగా అయినాం. ఇప్పుడు చాలా మంది 6 months అయినా కూడా బ్రాంజ్ అవ్వట్లేదు. విచిత్రమైన విషయం ఇది, రైట్? సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. 10,000 పీవీ విత్ ఇన్ 4 months లో ఇట్లా లేపేసింది. సో 9,000 రూపీస్ చెక్ తీసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. బట్ అప్పుడే అనిపించింది, అరే ఇంకొక 1,000 వస్తే 10,000 అవుతుంది కదా, చూపించుకోవడానికి కూడా బాగుంటుండే కదా అని అనిపించింది, రైట్? సో అట్లాంటి రోజులు ఉండే మాకు. అప్పుడు హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఇన్కమ్ చూస్తే చిన్నగానే అనిపిస్తుంది, బట్ అయినప్పటికీ కూడా మోటివేషన్ ఇన్కమ్ వస్తుంది. సో చేస్తూ పోతే ఇంకా పెద్ద ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ బిజినెస్ ఇది అని చేస్తూ పోతే 25,000 వచ్చింది. తర్వాత జస్ట్ February 20లో, అంటే మే 2018 టు February 20, అంటే ఒక 2 years తిరగక ముందే ఫ్రెండ్స్ ₹136,000 నేను అచీవ్ చేసిన. ఒక నెలలో 136,000, 2 years. ఒక్కసారి ఆలోచించండి. ఇదే 2 years 2026 లో మనం ఉన్నాం. మీరందరూ ఎంతో మంది కొత్త వాళ్ళు జాయిన్ అయి ఉంటారు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో. సో మీ అందరూ జస్ట్ ఇమాజిన్ చేయండి, నెక్స్ట్ 2 years లో మీ ఇన్కమ్ ఒక 136,000 వస్తే ఏ విధంగా లైఫ్ మారుతుంది, రైట్? సో అట్లా మెల్లిమెల్లిగా చెక్ పెరుగుతూ 1,42,000, 1,75,000, 1,69,000 మధ్య మధ్యలో చెక్ తగ్గుతుంటది ఫ్రెండ్స్. భయపడాల్సిన అవసరం, ఇదేం జాబ్ కాదు. ఒకటే లైన్, ఫ్లాట్ లైన్ లో ఇన్కమ్ రావడానికి పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. ఎంత పెరుగుతున్నది అనేది ఇంపార్టెంట్. చూడండి, ఒక రోజున ₹126 నుంచి నా చెక్, హైయెస్ట్ చెక్ ₹2,56,650 నేను కొట్టగలిగిన, అంటే విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో ఎంత అద్భుతమైన లైఫ్ మీకు కూడా ముందున్నది అనేది నా యొక్క సక్సెస్ స్టోరీ ద్వారా మీరు అర్థం చేసుకుంటారని ఇది మీ ముందట పెట్టడం జరిగింది. ఇన్కమ్ తో పాటు మన డ్రీమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను ప్రతిరోజు మెడిటేషన్ లో చెప్తున్నాను, రైట్? ఇన్కమ్ గురించి చెప్తున్నా, తర్వాత మన దీని గురించి మనం విజువలైజేషన్ చేస్తున్నాం, ట్రిప్స్ గురించి విజువలైజ్ చేస్తున్నాం, కంపెనీ నుంచి ట్రిప్స్ ఎట్లా ఉంటాయని, రైట్? కార్ గురించి అవన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, రైట్? అన్ని కూడా చూపిస్తాను. నెక్స్ట్ ట్రిప్స్ పరంగా చూస్తే 2023లో నా ఫస్ట్ ట్రిప్. అప్పటి వరకు అసలు పాస్పోర్ట్ కూడా లేకుండే ఫ్రెండ్స్ నాకు. అంతకన్నా ముందు నాకు ఫుకెట్ క్వాలిఫై అయ్యాను, బట్ చూస్తే పాస్పోర్ట్ లేదు, టైంకి పాస్పోర్ట్ అందలేదు నాకు. ఎందుకంటే నాకు నా సర్టిఫికేట్స్ కి, నా ఆధార్ కార్డులకి మిస్ మ్యాచ్ ఉండే నేమ్స్, వాటన్నిటిని సెట్ చేసుకోవడానికి టైం పోయింది, నా టైం ఎత్తిపోయింది. ఫుకెట్ ట్రిప్ మిస్ అయిపోయింది. సో ఇట్లా కాదని మొత్తానికి దాన్ని ఒక శ్రద్ధ పెట్టి పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకోలేని పాస్పోర్ట్ అంటే నమ్మకం లేదు మనందరికి. చాలా మందికి ఇప్పుడు మన ఈ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు టోటల్ గా?
842 పీపుల్ ఉన్నారు. 842లో ఎంతమందికి పాస్పోర్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్? తీసుకునే ధైర్యం కూడా చేయలేదు చాలా మంది. ఎందుకంటే దేశం కాదు కదా, రాష్ట్రాలు కూడా విడిచిపెట్టి, మనమున్న రాష్ట్రం కూడా విడిచిపెట్టి మన ఇండియాలోని ట్రిప్స్ చేస్తలేము. అంత ఘోరమైన గరీబు పరిస్థితిలో ఉన్నాం మనం అందరం, అవునా కదా ఫ్రెండ్స్? సో అలాంటి టైంలో ఫారిన్ ట్రిప్స్ వస్తే పాస్పోర్ట్ ఆగమాగం తీసుకోవాల్సి వచ్చింది ఆ రోజున. తీసుకొని మొత్తానికి నెక్స్ట్ ట్రిప్ కి రెడీ అయి ఉన్న పాస్పోర్ట్ నాది, మా మేడం దగ్గర ఇద్దరు రెడీ పెట్టుకున్నా. బట్ థాయిలాండ్ కి క్వాలిఫై అయ్యాం సింగిల్ గా. సో థాయిలాండ్ కి వెళ్ళొచ్చాను. దుబాయ్ కి ఫ్యామిలీగా వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్. నేను మా మేడం ఇద్దరం కలిసి దుబాయ్ లో 3 nights and 4 days అద్భుతమైన ట్రిప్ అది. ఎంత చెప్పుకుంటే తక్కువ, నేను చూపిస్తాను. అండ్ మొన్న 2025లో అక్టోబర్ లో లండన్ కూడా వెళ్ళి రావడం జరిగింది. ఇవన్నీ కూడా కంపెనీ పెయిడ్ ట్రిప్స్. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉండే ట్రిప్. సింగిల్ గా వెళ్తే అట్లా ఎంజాయ్ చేయలేము, అట్లాంటి హోటళ్లలో ఉండలేము, అట్లాంటి తిరగలేము. ఎందుకంటే టూ మచ్ ఖర్చు అవుతుంది సింగిల్ గా వెళ్తే. అదే కంపెనీ ద్వారా కాబట్టి అతి తక్కువ ఖర్చులో వెళ్తున్నాం. థాయిలాండ్ ఫొటోస్ నాయి ఇక్కడ లేవు, పాత ఫోన్ లో ఉన్నాయి, దొరుకుతలేవు, అవి చూద్దాం. నెక్స్ట్ దుబాయ్కి వెళ్ళొచ్చాం. ఎంత బ్యూటిఫుల్ సిటీ చూడండి. ఈ పిక్చర్ నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టాను. అఫ్ కోర్స్ బ్యూటిఫుల్ సిటీ. ఇట్లాంటి సిటీ అసలు రెండు కళ్ళు చాలా ఫ్రెండ్స్, అంత బ్యూటిఫుల్ సిటీ. సో మాకు 1 day దుబాయ్ సిటీ ట్రిప్ అండ్ మిగతా 3 days ఈ క్రూజ్ లో. వెనకాల కనిపిస్తున్న ఒక పెద్ద షిప్ ఉంది చూడండి, క్రూజ్. అది బిల్డింగ్ లా ఉంది, ఎవరైనా చూస్తే బిల్డింగ్ కావచ్చు అనుకుంటారు, రైట్? సో అది క్రూజ్ షిప్. ఆ క్రూజ్ లో 3 nights మేము అక్కడ స్పెండ్ చేయడం జరిగింది. ఎంత అద్భుతమైన ట్రిప్ ఆలోచించండి. దుబాయ్ నుంచి ఖతర్ నుంచి దుబాయ్, 2 దేశాలు చూయించింది మాకు. సో ఇది మాకు దుబాయ్ లో ఇచ్చిన రూమ్ బాల్కనీ ఫ్రెండ్స్. ఆ బాల్కనీ నేను రోజు విజువలైజేషన్ చెప్తున్నా కదా, సిటీ వ్యూ అని. ఆ సిటీ వ్యూ చూడండి ఫ్రెండ్స్. నేను అందరికి డ్రీమ్స్ నేను చెప్తున్నందున దేవుడు నాకు ముందే ఒకటి ఇస్తున్నాడు కావచ్చు, అంటే అంత డీప్ గా వేస్తే కావచ్చు. కాబట్టి నాకు చాలా మంది కన్నా ముందే నా డ్రీమ్స్ రియలైజ్ అవుతున్నాయి. ఒకసారి చూడండి ఆ సిటీ వ్యూ. దాదాపు 22nd floor ఫ్రెండ్స్, అది 22nd floor. ఆ 22nd floor లో మీరు అట్లా పోయి అట్లా జస్ట్ ఇట్లా వంగి చూస్తే భయం వేస్తుంది, కింద పడిపోతే మిమ్మల్ని. అంత ఎత్తులో ఆ సిటీ వ్యూ చూడండి, ఎంత అద్భుతంగా ఉంది. కింది నుంచి పెద్ద పెద్ద కార్స్ ఒక చిన్న బొమ్మల్లాగా జై 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 అని వెళ్తుంటే ఆ షేక్ జాయద్ రోడ్ లో అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. నా డ్రీమ్స్ అన్ని రియలైజ్ అయిపోతున్నాయి, థ్యాంక్ యూ గాడ్ అని ప్రతిరోజు అక్కడ నేను ఉన్నంత సేపు అనుకుంటూనే ఉన్నా. ఆ సిటీ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు రాబుద్ది కాదు అక్కడ నుంచి, బట్ విపరీతమైన గాలి వస్తుంటది. సో ఉండలేము చల్లటి గాలికి అక్కడ. అప్పుడు మేము పోయినప్పుడు చల్లగా ఉండే అక్కడ. సో ఉండలేక మేము లోపలికి వచ్చినాం. అండ్ చాలా వరకు కంప్లీట్ గా లాక్ వేసేస్తారు, ఆ బాల్కనీస్ లాక్ వేసేస్తారు. ప్రాబ్లం, కింద పడిపోతే ప్రాబ్లం అని లాక్ వేస్తే స్పెషల్ గా పర్మిషన్ తీసుకొని పోయి ఓపెన్ చేయించుకొని మేము ఫొటోస్ దిగినాం ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి మేము దాంట్లో వెళ్ళాం క్రూజ్ లో. ఆ క్రూజ్ లో మాకు లగ్జరీ రూమ్, బాల్కనీ రూమ్ అక్కడ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నా. బాల్కనీలో మనం అక్కడ కూర్చోవచ్చు, మంచిగా సముద్రాన్ని చక్కగా ఎంతసేపు అంటే అంతసేపు ఎంజాయ్ చేయొచ్చు. సో 2 chairs ఉంటాయి, అక్కడ కూర్చొని నేను మా మేడం మంచిగా టీ తాగుతూ, అది కూడా ఫోటో ఉంది. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోటో. మిమ్మల్ని మీరు అక్కడ పెట్టుకోండి, నన్ను తీసేయండి ఆ ఫోటోలోకి వెళ్ళి, మిమ్మల్ని మీరు పిక్చరైజ్ చేయండి, మీ ఫ్యామిలీతో పిక్చరైజ్ చేసుకోండి. ఎంత అద్భుతం. అక్కడ నిల్చుంటే ముందటికి చూస్తే సముద్రం తప్ప ఏమి కనిపించదు. మీ షిప్ కనిపించదు, ల్యాండ్ కనిపించదు, ఏమి సముద్రమే. ఆ నీళ్లు, ఆ నేచర్, అసలు దేవునికి ఎంత దగ్గర ఉన్నామని ఆ ఫీలింగ్ వస్తే చూడండి. ఆ రోజున నువ్వు అన్ని అచీవ్ చేసినట్టు ఫ్రెండ్స్. సో ఆ ఫోటోని ఇది నా లైఫ్ టైం బెస్ట్ ఫోటో అంటే ఫ్రెండ్స్ నాకు ఇది. సో ఎన్ని లక్షలు పెట్టినా ఈ ఫోటో మళ్ళా మనం సంపాదించుకోలేమనిపిస్తుంది. అట్లాంటి ఫోటో మీకోసం చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఎంత అద్భుతమైన క్షణాలు. నేను మా మేడం మంచిగా అక్కడ టీ సాచెట్స్ ఇస్తే దానిలో వేసుకొని సాయంత్రం పూట మంచి సన్ షైన్ పడుతుంటే, ఆ వాటర్ మీద పడుతుంటే అద్భుతమైన క్షణాలు ఫ్రెండ్స్. అసలు ఎంతమంది ఆడవాళ్ళు కోరుకుంటారు ఇది, ఒక్కసారి ఆలోచించండి ఇట్లాంటి జీవితాన్ని. చాలా మంది, రైట్? అట్లాంటిది ఈ బిజినెస్ లో మీకు దొరకబోతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ దానికోసం హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. మన జీవితాలలో లేవు, మన జాబ్లలో లేవు ఇట్లాంటి లైఫ్.
మనకు తెలుసు అది మన వ్యాపారంలో లేదు. మనం చేసే పనులలో ఇట్లాంటి జీవితం మనకు సాధ్యమయ్యే ఛాన్సే లేదు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి సిటీలో ఆ బుర్జ్ ఖలీఫా ఎంత అద్భుతమైన కన్స్ట్రక్షన్, అట్లాంటివి చూడకుండా చచ్చిపోతే ఘోరమైన లైఫ్ జీవిస్తున్నట్టు మనం, రైట్? అక్వేరియం, అంత పెద్ద అక్వేరియం జీవితంలో ఎప్పుడైనా చూసినామా? వెనకాల సెకండ్ ఫోటోలో కనిపిస్తుంది అక్వేరియం, పెద్ద పెద్ద చేపలు, షార్క్స్ దాంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, షార్క్, రైట్? సో అక్కడ నిల్చొని మనం చూడొచ్చు, ఫొటోస్ దిగచ్చు. రూమ్ లో దిగిన థర్డ్ ఫోటో రూమ్ లో దిగింది, ఫోర్త్ ఆ క్రూజ్ లో దిగిన అద్భుతమైన ఫొటోస్, మంచి ఆల్బమ్ చేయించుకున్న విజయరాజ్ సార్ కూడా చూపించిన, చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. సో అండ్ మొన్నటి ట్రిప్ ఎంత చెప్పినా తక్కువనే, లావిష్ లండన్, ఎంత బ్యూటిఫుల్ సిటీ చూడండి. లండన్, ఆ లండన్ బ్రిడ్జ్ కనిపిస్తున్నది, ఆ మధ్యలో కనిపిస్తున్న ఆ ఆ నదిలో కూడా మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ నేను దిగిన ఫోటో చూడండి, విజయరాజ్ సార్ తీసిన ఫోటోనే ఇది, నా మంచి ఫోటో కదా. సో లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ అని చిన్నప్పటి నుంచి ఆ బుక్కులలో పోయమ్స్ రైమ్స్ చదివినాం, రైట్? మరి నిజంగా పడిపోతుందా అని చూస్తే లేదు, మరి అక్కడే ఉంది అది. రైట్? సో అంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో కట్టారు ఫ్రెండ్స్, రియల్ గా గ్రేట్. అన్ని దేశాల నుంచి అక్కడికి వచ్చి వాటిని చూడడం జరుగుతుంది. అట్లాంటి దేశానికి అసలు లండన్కి వెళ్ళడం అంటేనే ఆషామాషి విషయం కాదు. ఎంతో మంది అప్లై చేసుకున్న వీసా రాక రిజెక్ట్ అయిన పర్సన్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మన టీంలోనే. అలాంటిది నేను వెళ్ళగలిగిన అంటే అసలు రియల్ గా దేవునికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, నా అప్లయన్స్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, రైట్? అండ్ కంపెనీకి, వెస్టీజ్ కి ఎంత థ్యాంక్ యూ చెప్పుకున్న తప్పు లేదు ఫ్రెండ్స్. లండన్ ఒక అద్భుతమైన ట్రిప్, మళ్ళీ అట్లాంటి ట్రిప్స్ జనాలకు వస్తే రావో కూడా తెలియదు. సో చూడండి, బిగ్ బెన్ క్లాక్ అంట, చాలా ఫేమస్ అక్కడ, పార్లమెంట్ అన్నట్టు, ఆ పార్లమెంట్ ముందు తీసుకున్న ఫోటో. అండ్ రైట్ సైడ్ లో లార్డ్స్ స్టేడియం, క్రికెట్ పిచ్ అని, నేను క్రికెట్ పిచ్ అని ఎంత బిజీ ఉన్నా ఐపీఎల్ లో స్కోర్ ఎంత అవుతుందని చూస్తున్నా ఇప్పటికి. అంత పిచ్ అని, ఇంత ఏజ్ వచ్చినా కూడా. సో మ్యాచెస్ చూడకపోయినా స్కోర్ చూస్తున్నా. సో ఆ ఆ రోజున నా ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేయలేను ఫ్రెండ్స్. నేను లార్డ్స్ స్టేడియంలో నేను ఉన్నానా, వావ్! లార్డ్స్ స్టేడియం అంటే ప్రపంచంలో క్రికెట్ కి పుట్టినిల్లు. అక్కడనే వరల్డ్ కప్ స్టార్ట్ అయింది, ఫైనల్ మ్యాచెస్ జరిగినాయి, పెద్ద పెద్ద వాళ్ళు కప్స్ తీసుకున్నారు. ఆ డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకెళ్లి మమ్మల్ని, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ కూర్చున్న ప్లేస్ లో మేము కూర్చున్నాం, ఫొటోస్ దిగినాం, ఆ బాల్కనీలో నిల్చున్నాం అంటే అసలు ఆ ఫీలింగ్స్ ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. అక్కడ గుర్తుగా మంచి బాల్ ఒకటి కొనుక్కున్నాను, మంచి కీ చైన్ ఒకటి, లార్డ్స్ కీ చైన్ ఒకటి తీసుకున్నాను. ఎన్నో మూమెంట్స్ తయారు చేసుకున్నాం. ఇక్కడ ఇది ట్రఫల్గర్ స్క్వేర్, చాలా ఫేమస్ బిజీ స్క్వేర్. ఎలాంటి గొడవలు జరిగినా అంటే సమ్మెలు జరిగినా ఇక్కడే చేస్తారట, అయితే సో అక్కడే చూసినాము. అండ్ చూడండి, లార్డ్స్ స్టేడియం లో లోపల మన మెంటార్ తో ఫోటో, రైట్? ఫేవరెట్ ఫోటో చెప్పుకోవచ్చు కదా. సో ఆ రోజున లాన్ అంతా కూడా రిపేర్ చేస్తున్నారు, గ్రీన్ ఉండాల్సింది, మాకు అలా లేదనుకోండి. సో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ కొన్ని ఊర్లకు తీసుకెళ్ళి, ఎంత బ్యూటిఫుల్ విలేజెస్ అంటే ఈ ఫోటో చూస్తేనే తెలుసుకోవచ్చు, అది విలేజ్ అంటే ఒక విలేజ్, అది ఒక ఊరు, పల్లెటూరు. అది పల్లెటూరులో అన్నారు కాదు, సిటీలో ఎక్కున్నాయి. లిమిటెడ్ హౌసెస్, లిమిటెడ్ షాప్స్, ఒక్కొక్క షాప్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఆ అసలు ప్లేస్ ఎంత నీట్ గా ఉంది, సిస్టమేటిక్ గా ఉంది. అసలు మనం ఇట్లుండాలి కదా, నేర్చుకోవాలి కదా, ఇది మనం ఎందుకు ఇట్లున్నాం అని అనిపిస్తుంది. సరే అయినప్పటికీ కూడా మనం ఉన్నది గొప్ప మనది కాబట్టి, సో ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే ఫ్రెండ్స్ ఎంతో నేర్చుకోవచ్చు. మన మైండ్ సెట్ ఎంతో గ్రో అవుతుంది ఇట్లాంటి ప్లేసెస్ కి వెళ్తే, ఇట్లాంటి కంట్రీస్ కి వెళ్తే మనం ఇంప్రూవ్ అవుతాం. సో దయచేసి అందరూ కూడా హార్డ్ వర్క్ చేసి వెళ్తారని. సో నా ట్రిప్స్, మంచి మంచి ట్రిప్స్ చేశాను. సో నా డ్రీమ్స్ రియలైజ్ అవుతున్నాయి, ఇంకా ఎన్నో దేశాలని కవర్ చేయబోతున్నాను. నెక్స్ట్ జపాన్ కూడా వెళ్ళబోతుంది. అండ్ సెకండ్ది కార్, కార్ తీసుకున్న ఫ్రెండ్స్ నేను, రైట్? కార్ తీసుకున్నాను. సో ఆ కార్ అద్భుతమైన కార్, బాగుందా? అందరూ కూడా మెసేజ్ పెట్టండి చాట్ బాక్స్ లో, ఎలా ఉంది కార్? 36 lakhs వర్త్ కార్ ఫ్రెండ్స్. మీ సొంతం అయితే ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్తున్నా అంటే నేను చెప్పేది నా గురించి కాదు, నెక్స్ట్ మీకు జరగబోతుంది ఇది అనే చూపిస్తున్నది, ఇవన్నీ చూపిస్తున్నది, ఇవన్నీ మీ లైఫ్ ఉండబోతుంది ఇట్లా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కంపెనీ స్లైడ్, ఇది మహీంద్రా XCV 9e
అన్లిమిట్ లగ్జరీ, రైట్? లగ్జరీ కార్లలో దీన్ని నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నా. ప్రతి మెడిటేషన్ లో నేను చెప్తున్నా XCV9 రియల్ గా లగ్జరీ కార్. ₹1,00,00,000 వర్త్ ఉన్న కార్ లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అట్లాంటి ఫీచర్స్ ఈ కార్ లో ఉన్నాయి. అది 35 lakhs కి మనకి ఇండియాలో దొరుకుతుంది అంటే మనం రియల్ గా అదృష్టవంతులం. సో మీరందరూ కూడా ఫటాఫట్ డ్రీమ్ పెట్టేసుకోండి. అందుకే నేను మొన్న ఏలూరు వచ్చినప్పుడు ఆ రోజున అందరినీ కూడా కూర్చుండబెట్టినాను. ఎంతో మంది వచ్చిన కార్లో కూర్చున్నారు. ఇట్లాంటి కార్లో కూర్చొని వేయడానికి కూడా మనసు రాదు చాలా మందికి. బట్ ఏ మాత్రం ఆలోచించలేదు, నా వెస్టీజ్, నా టీమ్ కి, నా పీపుల్ కి నేను ఇది ఫీల్ ఇవ్వాల్సిందే అని అందరూ కొత్త నాకు తెలియని మొహాలని కూడా అలా కూర్చుండబెట్టి ఫొటోస్ తినిపించి పంపించిన ఫ్రెండ్స్. ఎందుకంటే డ్రీమ్ లేవాలి లోపల. ఇంత అద్భుతమైన కార్. ఎవరైనా చూసుంటే మెసేజ్ పెట్టండి. ఎక్కువ ఉంటే ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఆ రోజున మీరు కూర్చొని ఉంటే కార్లో ఒకసారి ఎలా ఉండే అది జస్ట్ ఒక 2-3 words లో మీరు చెప్పండి. మిగతా వాళ్ళకు పెట్టండి, మీ అని పెట్టండి. ఏమి అంటే నేను కూడా కూర్చున్నాను, రైట్? సో అంత అద్భుతమైన కార్ ఫ్రెండ్స్ ఇది. సో ఆ రోజున కార్ తీసుకున్నాం ఇనాగరేషన్ రోజున హైదరాబాద్ లో. సో చూడండి అక్కడ తీసుకున్న ఫొటోస్. ఎంత అద్భుతమైన కారు ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఒక్కసారి చూడండి. మా పాప లోపట ఫోటో పిచ్చిది కొద్దిగా. సో లోపల కూర్చొని తీసుకున్న ఫొటోస్, బయట నిల్చొని తీసుకున్న ఫొటోస్ ఎంత అద్భుతంగా. ఆ కార్ లో ఫస్ట్ దాంట్లో చూడండి, నేను నడుపుతున్నప్పుడు వెనకాల నుంచి తీసింది కారు. ఆ రూఫ్ చూడండి, రూఫ్ మొత్తం కూడా అద్దం, రైట్? అద్దములో డిజైన్ ఉంటుంది మళ్ళీ, రైట్? సన్ రూఫ్ అంటాం కదా, అట్లాంటి సన్ రూఫ్ మొత్తం కూడా ముందు నుంచి వెనకాల దాకా ఫుల్ ఉంటుంది, రైట్? ముందట స్క్రీన్స్ చూడండి, అట్లీస్ట్ ఒక 2 to 3 స్క్రీన్స్, పెద్ద ఒకటే స్క్రీన్ అక్కడి నుంచి ఇక్కడ లాగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్ని డబ్బులు పెట్టినారా అదంతా బ్రహ్మాండంగా. నాకు నచ్చిన ఒక 5 ఫీచర్స్ మీకు ఆ కార్ లో చెప్తాను. ఎందుకంటే అంత అద్భుతమైన కార్ మీరు అందరు ఎందుకు తీసుకోవాలో నేను చెప్తున్నా. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే ఆటో పార్క్ అయిపోతుంది. అంటే మనం ఎలాంటి టచ్ చేయకుండా కూడా అది చదే ఆ పార్కింగ్ లో ఆటో పార్క్ అయిపోతుంది. జస్ట్ మీరు చేతులు విడిచిపెట్టి కూర్చుంటే సరిపోతుంది. బయట ఉండి కూడా మనం పార్కింగ్ చేయొచ్చు. ముందుకు వెనకకి కేవలం మీ రిమోట్ తోనే జరపచ్చు. సెకండ్ది నాకు బాగా నచ్చిన ఫీచర్స్ చెప్తున్నా, కొన్ని వందల ఫీచర్స్ ఉన్నాయి చెప్పొచ్చు. ఇవన్నీ మీరు అందరూ ఎంజాయ్ చేయాలి. రెండోది ఆటో సీట్ అడ్జస్ట్. మీరు డోర్ తీయగానే సీట్ వెనకాలకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు నాకున్న కార్లో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ సీట్ అడ్జస్ట్మెంట్. ప్రతిసారి ఎక్కినప్పుడు ఆ సీటుని వెనక ముందరికి కరెక్ట్ గా సెట్ చేసుకోవాల్సి వస్తుంది, టైం పోతుండే దానికి. సో అట్లాంటి టైంలో ఆటో సీట్ అడ్జస్ట్ ఉంటుంది. మీరు డోర్ తీయగానే వెనకకి వెళ్ళిపోతుంది, మీరు కూర్చొని డోర్ వేయగానే ముందటికి వచ్చేస్తుంది. అక్కడ మెమరీ ఉంటుంది. 1 నెంబర్ మెమరీ కొట్టగానే నేను పెట్టుకున్న పొజిషన్ కి ఆటోమేటిక్ గా తీసుకొచ్చి పెట్టేస్తుంది, ముందుకి అండ్ వెనకాల జరగడానికి కూడా. అంత ఆటో సీట్ అడ్జస్ట్ ఫెసిలిటీ ఉన్నది. సౌండ్ సిస్టమ్, నేను మ్యూజిక్ ప్రియుని కాబట్టి విపరీతమైన బేస్ సౌండ్ వినడానికి ఎప్పుడు ఇష్టపడుతుంటా. అద్భుతమైన సౌండ్ వస్తున్నది దాంట్లో. 16 స్పీకర్స్ ఉన్నాయి టోటల్ గా. బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఎక్స్టీరియర్ లుక్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పొచ్చు. మొన్న ఏమైందంటే హైదరాబాద్ వచ్చినాం నేను, మా ఫాదర్. హైవే పైన మన దగ్గర కారు నుంచి ఏం చెప్పారు, రైట్ ఓకే, మంచి మంచి ఆప్షన్ చెప్పారు సార్. అయితే సో హైదరాబాద్ లో ఏం జరిగిందంటే ప్యారడైజ్ లో అప్పుడు ట్రాఫిక్ లైట్ పడ్డది. సో ఆపేసుకుంటే ఒక ఇద్దరు పెద్దవాళ్ళు పాపం సో వచ్చి డోర్ కొట్టి విండో కొట్టి ఇట్లా కొడితే ఏంది అడ్రస్ తెలియదు కావచ్చు పాపం అని చెప్పేసి విండో కిందికి దించి చెప్పండి అంకుల్ అంటే, ఏం కార్ సార్ ఇది, అంత అద్భుతంగా ఉన్నది, ఏం కంపెనీ ఇది అనమాట. పాపం మా కొత్త లోగో మహీంద్రా అని తెలియదు కదా. సో అంటే మహీంద్రా సార్ అని అంటే బహుత్ బడియా హై సార్, బహుత్ బడియా హై సార్ అన్న. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, అట్లాంటి కాంప్లిమెంట్ ఎవరో కార్ ఆపి మరి విండో కొట్టి దించి నీకు ఆ కాంప్లిమెంట్ ఇస్తే నీకు ఆ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది, రైట్? అంత అద్భుతమైన కార్ నేను సొంతమైన, నేను ఓనర్ అయినా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బయట మనకు అందమైన వైఫ్ ఉంటే ఎవరైనా పౌడీలు అనుకోండి ఎట్లా అనిపిస్తుంది, రైట్? సో అట్లాంటి హ్యాపీనెస్ నేను పొందిన అనిపించింది. అండ్ అన్నిటికన్నా ఇంతకుముందు ఎవరో చాట్ బాక్స్ లో కూడా పెట్టిళ్ళు ACC అంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ విత్ లేన్ కంట్రోల్. అంటే మొన్న మహానందికి వెళ్ళి రిటర్న్ వస్తుంటే మార్నింగ్ దాదాపు 5 అయింది. నేను మన అవుటర్ రింగ్ రోడ్ ఎక్కిన,
ఒకసారి టెస్ట్ చేద్దాం ఈ ఫీచర్. నేను ఏం చేసిన అంటే క్రూజ్ కంట్రోల్లో పెట్టేసిన, అంటే సర్టెన్ స్పీడ్కి మనం సెట్ చేసి పెట్టచ్చు. పెట్టేసి విడిచిపెడితే అదే పోతుంటుంది కార్. మనం రెండోది లేన్ కంట్రోల్, అంటే ఆ లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ నుంచి బయటకు పోకుండా మనల్ని అదే లైన్లో నడుపుకుంటుంది. అప్పుడు ఏం చేసిన అంటే అది పెట్టేసిన, 2 ఫీచర్స్ ఆన్ చేసి పెట్టి చేతులు వదిలేసిన, కాళ్ళు వదిలేసిన, మంచిగా కూర్చున్నాయి. ఈ విధంగా అట్లీస్ట్ ఒక 10 minutes నడిపింది ఫ్రెండ్స్. 10 minutes. ఇలాంటి వెహికల్ వస్తే ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది. వెహికల్ పక్కకు జరిగిందా మళ్ళీ ఆ స్పీడ్ అందుకుంటుంది. అది చదివి మొత్తం కూడా ఎలాంటి ముట్టకుండా 10 minutes కారే నడిపింది, దాదాపు 95 to 100 స్పీడ్లో. సో ఒక్కసారి ఆలోచించండి ఎంత అద్భుతమైన సెక్యూరిటీతో కూడిన ఫీచర్స్ ఆ కార్లో ఉన్న. అట్లాంటి కారు మీ సొంతం అవ్వాలి ఫ్రెండ్స్. 65 lakhs డిస్కౌంట్ దొరుకుతుంది, రైట్? 35 lakhsకే మనకు తీసుకోవచ్చు, ఇప్పుడు డిస్కౌంట్స్ నడుస్తుంది. సో ఫ్రెండ్స్, అద్భుతమైన లైఫ్ నా సొంతం అవుతుంది, అద్భుతమైన లైఫ్, రైట్? మనం ఏదైతే విజువలైజ్ చేస్తున్నామో అది మీ కల్లార్ నేను చూపించాను. అండ్ సొంత ఇల్లు తీసుకున్నా ఫ్రెండ్స్, సొంత ఇల్లు హైదరాబాద్ లో నేను తీసుకోవడం జరిగింది. సో విజయరాజ్ సార్ వచ్చిండు, మన టీంలో చాలా మంది వచ్చారు, మా అప్లయన్స్ వచ్చారు. సో ఇప్పుడు నేను అక్కడే ఉండి అదే బెడ్రూమ్ లో ఉండి నేను సెషన్ చేస్తున్నా, హైదరాబాద్ లోనే ఉన్నా నా ఫ్లాట్ లో. సో 60 lakhs ఫ్లాట్ ఫ్రెండ్స్, 60 lakhs. సో అన్ని కూడా ఫారిన్ ట్రిప్స్, కార్స్, హౌస్ ఏదైతే మనం విజువలైజ్ చేస్తున్నామో అవన్నీ నెరవేరుతున్నాయి, మీది కూడా నెరవేరుతాయి ఫ్రెండ్స్. దయచేసి ప్రతి ఒక్కరు మెడిటేషన్కి రండి, ఈ ట్రైనింగ్స్ ని పొందండి. ఓకే, సో ట్రైనింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు నేను చెప్పిన నా స్టోరీ ఎందుకు చెప్పానంటే, చెప్తున్నా కదా మీ లైఫ్ ఫ్యూచర్ లో ఏ విధంగా ఉండబోతుందో నేను నా స్టోరీ ద్వారా నేను మీకు చూపించాను, రైట్? మరి దానికి మనం ఏం చేయాలి అంటే, చాలా మందికి ఎందుకు వెస్టీజ్ లోకి వచ్చినాక కూడా చాలా మంది సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకు అనంటే మన మైండ్ సెట్, ఫిలాసఫీస్ అంటే, నేను ఫిలాసఫీ అంటే నీ ఆలోచన పద్ధతులు, నీ నమ్మకాల సెట్, రైట్? నువ్వు ఎలాంటి నమ్మకాలతో బ్రతుకుతుంది, రైట్? చాలా మందికి ఫస్ట్ నమ్మకం ఉంటుంది, ఇట్లాంటి బిజినెస్లు వర్కౌట్ అవ్వవు, కానీ వాడికి ఎగిరైపోయింది అవకాశం జీవితంలో, దేవుడు పంపించిండు, వీడు ఎగరగొట్టుకుండు. ఎంత దురదృష్టవంతుడు చూడండి. ఫస్టే నమ్మక వ్యవస్థ ఏమున్నది, ఇట్లాంటి వ్యాపారాలు వర్కౌట్ అవ్వవట. బాపురే. సో అసలు వినను కూడా వినలేడు ప్లాన్, బిజినెస్ చేసి కూడా చూడలేడు. అప్పుడే ఒక డిసిషన్కి వస్తాడు. ఎట్లా అంటే అతని మైండ్ లో ఉన్న ఆలోచన వ్యవస్థ, నమ్మకం వ్యవస్థ ఏంటంటే, డబ్బులు సంపాదించాలంటే ఒక జాబ్ చేయాలి, లేదా ఒక బిజినెస్ చేయాలి, ఇంకా భూమి ఉంటే వ్యవసాయం చేయాలి. ఇవే నమ్మకాలతో మనం పుట్టినం, ఇవే నమ్మకాలతో మనం పెరిగినాం. సో అవే నమ్మకాలు నిజం అనుకొని బ్రతికేస్తున్నాం. మరి ఒకవేళ అది నిజమైతే ఈ రోజులలో యూట్యూబ్ ద్వారా కొన్ని లక్షల మంది డబ్బులు సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. యూట్యూబ్ వాళ్ళకి ఎక్కడుంది ఆఫీస్, ఎక్కడుంది? మీకున్న ఆఫీస్ లాగా వాళ్ళకి ఎక్కడుంది ఆఫీస్? మీకున్న షాప్ లాగా వాళ్ళకి ఎక్కడున్నది షాప్? మీకున్న భూమి లెక్క, వ్యవసాయం భూమి లెక్క వాళ్ళకి ఎక్కడున్నది? వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఫ్రెండ్స్? వాళ్ళకున్న ఇంట్లో చిన్న రూమ్ లో వెనకాల ఒక గ్రీన్ స్క్రీన్ వేసుకొని, రైట్, వీడియోస్ తీస్తూ నెలకు 60 లక్షలు సంపాదిస్తున్న మిస్టర్ ధ్రువ్ రాఠీ, పేరు చెప్తున్నా కూడా రాసుకోండి. యూట్యూబ్ లో అతని పేరు గూగుల్లో సెర్చ్ చేయండి, ధ్రువ్ రాఠీ. ఆయన పేరు కొట్టి ఆయన నెలసరి ఇన్కమ్ ఎంత అని ఒక్కసారి కొట్టి చూడండి ఫ్రెండ్స్ గూగుల్లో, మీ మైండ్లో ఎగిరిపోతాయి. 60 లక్షలు నెలకు సంపాదిస్తుందంట. ఎలాంటి షాప్ లేకుండా, ఎలాంటి ఆఫీస్ లేకుండా, ఎలాంటి భూమి ఆస్తిపాస్తులు లేకుండా కూడా నెలకు 60 లక్షలు సంపాదిస్తూ ఒక కరోడుపతి అయింది, ఒక కొత్త రకమైన వ్యాపారం ద్వారా. ఇంకా నేను పాత రకమైన నమ్మకంలోనే బతుకుతా అంటే మిమ్మల్ని ఎవ్వడు కూడా మార్చలేడు. సో దయచేసి ఆ నమ్మకపు వ్యవస్థని మార్చుకోవాలి, రైట్? అట్లాంటి ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నా. అదే నా ఈరోజు టాపిక్, ఫిలాసఫీస్ దట్ చేంజ్డ్ మై లైఫ్ అండ్ ఫిలాసఫీస్ దట్ విల్ ఆర్ దట్ మైట్ చేంజ్ యువర్ లైఫ్. నా లైఫ్ ని చేంజ్ చేసిన కొన్ని నమ్మకాలని నేను నేర్చుకున్నా, అవి మీకు నేర్పించబోతున్నా. వాటిని మీరు నేర్చుకుంటే, వాటి ద్వారా మీరు కొద్దిగా మారితే మీ లైఫ్ అద్భుతంగా మారుతుందని నేను చెప్పబోతున్నా. సో ఫస్ట్
చాలా మందికి డబ్బుకు సంబంధించిన నమ్మకాలు రైట్ కింద మీద ఉన్నాయి. చాలా మందికి డబ్బు ఎందుకు రాదంటే వాళ్ళకు డబ్బు ఆకర్షించబడదు డబ్బు వాళ్ళకి రైట్. వాళ్ళ ఆరా నెగిటివ్ ఆరా ఉంటది, డబ్బుకి ఆపోజిట్ లో ఉంటది. ఎందుకంటే డబ్బు అనేది ఎనర్జీ ఫ్రెండ్స్. డబ్బు అనేది ఎనర్జీ. లక్ష్మీదేవి అంటారు, అవునా? మన తెలుగులో మనం లక్ష్మీదేవి అంటాం. లక్ష్మీదేవి అంటే ఒక ఎనర్జీ రైట్. ఫోటోలో కనిపిస్తున్న లక్ష్మీదేవి రూపం మనకు పెట్టిలు, బట్ అది ఒక ఎనర్జీ ఫామ్. మీ శరీరంలో మీ ఆరాలో ఆ ఎనర్జీ లోపిస్తే ఆ డబ్బులు మీకు ఆకర్షించబడవు. ఎందుకు మరి నెగిటివ్ ఉందంటే నువ్వు చిన్నప్పటి నుంచి డబ్బులకు సంబంధించిన ఎన్నో చెడు భావనలు, రాంగ్ భావనలు నువ్వు నింపుకున్నావు కాబట్టి నీ శరీరం అంతా, నీ మైండ్ అంతా కూడా నెగిటివ్ ఉంది. కాబట్టి ఆ మనీ ఇప్పుడు నువ్వు పాజిటివ్ అయినా కూడా వెంటనే రాదు రైట్. సో మరి అట్లాంటి మనీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో చూద్దాం. పేదరికము ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్. నేను ఇది వినడం ద్వారా నా మైండ్ చేంజ్ అయింది. అందుకే నేను మీకు ముందు పెట్టాలని మీ ముందు పెడుతున్నాను. పేదరికము ముందు ద్వారం నుండి మన ఇంటిలోకి ప్రవేశిస్తేనట ప్రేమలు వెనుక ద్వారం నుండి పారిపోతాయట. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. అంటే మీ ఇంట్లో కానీ పేదరికం ఉంటే మీ ఇంట్లో ప్రేమలు ఉండవని అర్థం ఫ్రెండ్స్. ఇది నిజమా కాదా? ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఎస్ అని పెట్టండి, సింపుల్ ఎస్ రైట్. ఎస్. పేదరికము మన ఇంట్లో ఉంటే ప్రేమలు పారిపోతాయట. నూటికి 95% మంది ఉంటారు. ఎందుకంటే ఈ రోజులలో డబ్బు అన్నిటికీ సొల్యూషన్ కాదు కావచ్చు, కానీ 95% ప్రాబ్లమ్స్ కి డబ్బు అనేది కారణం అవుతుంది. మీ ఇంట్లలో భార్య భర్తకు గొడవ జరిగేది చూడండి, ఎందుకు అంటే డబ్బుకి సంబంధించిన విషయాల ద్వారానే 99% ఉంటాయి. మీ పిల్లగాడు మంచి స్కూల్లో చదవాలనుకుంటాడు, మంచి కాలేజీలో చదవాలనుకుంటాడు, కానీ నువ్వు చదివించలేకపోతున్నావు. కారణం ఏంది? నీ దగ్గర కావాల్సినంత డబ్బు లేదు. సో అప్పుడే నువ్వు నెగిటివ్ అయిపోతావు నీ కొడుకు విషయంలో ఫ్రెండ్స్ రైట్. ఒక అన్నకి తమ్మునికి గొడవలు ఎక్కడ నడుస్తున్నాయి రైట్? ఆస్తి పాస్తుల దగ్గరనే. ఒకవేళ నీ దగ్గర 100 కోట్లుంటే ఆ చిన్న ఆస్తి కోసం నువ్వు తగాదా పడుతుంటేవా? లేదు కదా. నీకు లేకనే కదా ఉన్నదాన్ని దక్కించుకోవాలన్న తహతహలాట రైట్. సో పేదరికం మన దగ్గర ఉంటే ప్రేమ పారిపోతుంది ఫ్రెండ్స్. ఇది నిజం. నిజం ఇది. ప్రతి ఒక్కరు ఒప్పుకోవట్లే అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేరు అంతే, బట్ అది నిజం కాకుండా పోదు. సో దయచేసి మనం ఆ మైండ్కి వెళ్ళి తీసేయాలి డబ్బులు సంపాదించకూడదని. చాలా మందికి ఆ నెగిటివ్ ఫీల్ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే బాగా డబ్బులు ఉంటే బాగా ఈగోయిస్టిక్ పీపుల్ అవుతారు, చెడ్డ వాళ్ళు అవుతారు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళందరూ, కరోడ్పతులు అందరూ చెడ్డ వాళ్ళు అనుకుంటారు. డబ్బులు లేని వాళ్ళందరూ మంచోళ్ళట. సినిమాలలో వేయిస్తారు. ఎందుకంటే హీరో, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న సినిమాల్లో ప్రతి హీరో ఫస్ట్ పూర్ ఉంటాడు. హీరోయిన్ ఏమో విలన్ ఏమో ఏమంటారు కరోడ్పతి ఉంటాడు. ఆ కరోడ్పతికి వాళ్ళ బిడ్డ హీరోయిన్ ఉంటుంది అనమాట. అప్పుడు ఈ పూర్ హీరో ఏమంటారు రిచ్ హీరోయిన్ ని ఏ విధంగా సంపాదించుకున్నాడు, ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడు అనే స్టోరీస్ చిన్నప్పటి నుంచి మనం చూసినాం. సో డబ్బులు బాగున్న వాళ్ళు చెడ్డవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు హీరోలని మనం చిన్నప్పటి నుంచి మన సబ్ కాన్షియస్ మైండ్ నమ్మింది. డబ్బులు ఉన్న వాళ్ళకి బాగా పొగరు ఉంటది, డబ్బులు ఉన్న వాళ్ళు ఇట్లుంటారు అట్లుంటారు అని ఎన్నో అపనమ్మకాలు పెట్టుకున్నాం. కాబట్టే మన మైండ్ ఏమంటుందంటే నువ్వు ఎక్కడ డబ్బులు సంపాదించుకుని మంచోడు ఉండాలా, నీకు ఎక్కువ డబ్బులు అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు అని లోపల నుంచి నీకు తెలియకుండానే కొడుతుంటది. ఫ్రెండ్స్ మంచి చెడు డబ్బులో ఉండదు. డబ్బు మంచి వాళ్ళ చేతిలో మంచిది, చెడ్డ వాళ్ళ చేతిలో చెడ్డది. అవునా కదా ఫ్రెండ్స్? ఇవి స్క్రీన్ షాట్ కొట్టుకోండి, ఎప్పటికప్పుడు చూసుకోండి. మీ ఫోన్ ని వీలైతే ల్యాండ్స్కేప్ మోడ్ లో పెట్టి వినండి నా సెషన్ అంతా. ల్యాండ్స్కేప్ లో రైట్ అడ్డం పెట్టి వినండి, మంచిగా కనిపిస్తాయి ఇవన్నీ కూడా. సో డబ్బు మంచి వాళ్ళ చేతిలో మంచిది, చెడ్డ వాళ్ళ చేతిలో చెడ్డది. వారెన్ బఫెట్ తన ఆస్తిలో 50% ఆస్తిని అనాథాశ్రమంలో ఇచ్చేసిండు ఫ్రెండ్స్. వారెన్ బఫెట్ 50% ఆస్తి అంటే కొన్ని లక్షల కోట్లు పంచిండు పేదవాళ్ళకి. ఇది మంచి కాదా మరి? సో మంచి వాళ్ళ చేతిలో మంచిది,
మరి అదే డబ్బు చెడ్డ వాళ్ళ చేతిలో చెడ్డది. ఒసామా బిన్ లాడెన్ ఆ డబ్బుని ఉపయోగించి ఎన్నో మారణ హోమాలు చేసింది. అవునా? సో డబ్బులో మంచి చెడు ఉండదు. డబ్బు మంచి వాళ్ళ చేతిలో మంచిది, చెడ్డ వాళ్ళ చేతిలో చెడ్డది. ఇంకో స్టేట్మెంట్ ఇక్కడ పెట్టడం నేను మర్చిపోయాను. అరకొర డబ్బులతోనే నువ్వు మంచివాడివైతే, రాసుకోండి, అరకొర డబ్బులతోనే నువ్వు మంచివాడివైతే, నువ్వు ధనవంతుడివి అయితే ఉత్తముడివి కావచ్చు. అరే నీ దగ్గర కొద్దిగా డబ్బు ఉంటేనే నువ్వు గొప్ప మంచివాడిగా పేరు తెచ్చుకుంటున్నావు అంటే, ఒకవేళ నీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటే నువ్వు ఇంకా ఎంత మందికి హెల్ప్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఆ మనీ మైండ్ సెట్ ని తయారు చేసుకోండి. మనీ మీద ఉన్న నెగిటివ్స్ ని తీసేయండి. డబ్బు ఎక్కువ ఉండడం ఎప్పటికీ మీకు చెడు చేయదు. డబ్బు బాగా సంపాదించడం నేరం కాదు. ఎక్కడైనా నేరం అని ఉంటే కరోడ్పతులు అందరూ జైళ్లలో ఉండాలి. లేరే, బ్రహ్మాండమైన కార్లలో తిరుగుతున్నారు, ఫారిన్ ట్రిప్స్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిస్తున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు, ఆస్తి పాస్తి కొనుక్కుంటున్నారు. మరి డబ్బు బాగా సంపాదించడం తప్పు అంటే వీళ్ళందరూ అవన్నీ చేయకూడదు. రైట్? లీగలే కదా డబ్బు సంపాదించడం. మరి మన మైండ్ లో ఉన్న నెగటివ్స్ ని, డబ్బు గురించి ఆ ఆరాన్ని తీసేయండి. ప్రతిరోజు మెడిటేషన్ లో నేను చెప్తున్నప్పుడు కానీ తర్వాత కానీ మీరు ఆ మనీని అట్రాక్ట్ చేసే మంత్రం జపించుకోండి. ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. మనీ నాకు ఈజీగా ఫ్లో అవుతుంది, ఈజీగా ఫ్లో అవుతుంది. నేను పెద్ద హార్డ్ వర్క్ చేయకున్నా కూడా నాకు నా చెక్కు పెరుగుతుంది, నా టీం పెరుగుతుంది, నా చెక్కు పెరుగుతుంది, నా టీం పెరుగుతుంది, నా చెక్కు పెరుగుతుంది. మెడిటేషన్ చేయండి, విజువలైజేషన్ చేసుకోండి. ఆ నెగిటివ్ కొన్ని సంవత్సరాల నుంచి మీ మైండ్ లో కణంలో ఆ ఎనర్జీలో పొందుపరుచుకున్నది నీ నెగిటివ్, మనీ నెగిటివ్ అనేది. సో దాన్ని ఛేదించండి. దాన్ని పాజిటివ్ చేయాలంటే చాలా మెడిటేషన్స్ అవసరం, చాలా సెషన్స్ అవసరం. సో దయచేసి ప్రతిరోజు రండి, మీరు చేసుకోండి. మిమ్మల్ని మీరు ఆ మనీ మీకు అట్రాక్ట్ అయ్యే విధంగా చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ధన వ్యామోహం చెడ్డది, ధనం కాదు. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, మన అంత చాట్ జీపీటీది, సో పట్టించుకోకండి. ధన వ్యామోహం చెడ్డది, ధనం కాదు. రైట్? ధన వ్యామోహం అంటే వ్యామోహము వేరే, అవసరము వేరే ఫ్రెండ్స్. మనకు ధనం అవసరం, డబ్బులు అవసరం, మనకి మన లైఫ్ బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేయడానికి డబ్బులు అవసరం, అంతే తప్ప వాటి మీద వ్యామోహం లేదు మనకి. రైట్? సో ధనం ఎక్కువ సంపాదించడం అనేది వ్యామోహం కాదు. దానికి దీనికి తేడా అర్థం చేసుకోండి. ఓకే? సో ధన వ్యామోహం చెడ్డది కావచ్చు, కానీ ధనం కాదు. ధనం ఎన్నో మంచి పనులు చేస్తుంది చూడండి. రైట్? ధనంతోని చెడు బానిసలు, చెడుకు బానిస అయిన వారు ఉన్నారు, కానీ ధనంతో ఎన్ని మంచి పనులు జరుగుతాయి కూడా ఒకసారి ఆలోచించండి. సో ధనంలో ఎప్పుడు కూడా అది లేదు. సో ఇవన్నీ కూడా నా మైండ్ లో పడ్డాయి ఫ్రెండ్స్. మా మైండ్ లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసే టైంలో ఇవన్నీ నేను నేర్చుకున్నాను. మంచి మంచి మీటింగ్స్ వినడం ద్వారా, మంచి మంచి పీపుల్ తో తిరగడం ద్వారా వాళ్ళ మైండ్ సెట్ ని నేను ఆపాదించుకున్నాను. ఇవన్నీ నేను నేర్చుకున్న సూత్రాలు, ఫిలాసఫీస్ దట్ చేంజ్ మై లైఫ్, దట్ మైట్ చేంజ్ యువర్ లైఫ్ ఆల్సో. దయచేసి రాసుకోండి, ఫొటోస్ తీసుకోండి, వాటిని ఇంప్లిమెంట్ చేసుకోండి వీలైతే. మైండ్ సెట్స్, నా మైండ్ సెట్ కి సంబంధించిన ఫిలాసఫీలు చూడండి. స్పీక్ వాట్ యు వాంట్, డోంట్ స్పీక్ వాట్ యు డోంట్ వాంట్. ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్, ప్రతిరోజు నాకు లోపటి నుంచి కొడుతూనే ఉంటది. స్పీక్ వాట్ యు వాంట్, నీకు ఏదైతే కావాలో దాని గురించి మాట్లాడు. డోంట్ స్పీక్ వాట్ యు డోంట్ వాంట్, నీకు ఏదైతే అవసరం లేదో దాని గురించి మాట్లాడు. జనాలు దీన్ని ఉల్టా చేస్తారు, మొత్తం కంప్లీట్ ఉల్టా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? దే స్పీక్ వాట్ దే డోంట్ వాంట్, వాళ్ళకి ఏది అవసరం లేదు అదే మాట్లాడతారు. ఏమంటారు? అప్లైన్ తో ప్రతిరోజు కంప్లైంట్, సార్ జనాలు వస్తలేరు సార్, మీటింగ్లకు వస్తలేరు సార్, కొంటలేరు సార్, జాయిన్ అయితలేరు సార్, బిజినెస్ గ్రో అయితలేదు సార్, టీం పెరుగుతలేదు సార్, ప్రోడక్ట్లు ఉంటలేవు సార్. మొత్తం నెగిటివ్ నోట్లకి వెళ్ళి నెగిటివ్. ఏదైతే మీరు మాట్లాడతారో అదే వస్తుంది మీకు. యద్భావం తద్భవతి అని మన భగవద్గీతలో చెప్పని చెప్పిలు. వాట్ ఎ మ్యాన్ థింకెత్ సో ఇస్ హీ అని బైబిల్లో కూడా చెప్పి. ఒక మనిషి ఏదైతే ఆలోచిస్తాడో, ఏదైతే మాట్లాడతాడో దాన్ని అట్రాక్ట్ చేస్తాడు. మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ నోట్ల నుంచి ఏం వస్తుంది? ఎప్పుడు చూసినా అప్లైన్ గురించి నెగిటివే, ఎప్పుడు చూసినా నీ గురించి నెగిటివే, నీ లైఫ్ గురించి నెగిటివే, నీ హెల్త్ గురించి నెగిటివే, అన్ని కూడా నెగిటివే మాట్లాడితే నువ్వు అట్రాక్ట్ ఇట్లా చేసుకోగలుగుతావు పాజిటివ్? ఇంపాసిబుల్. సో ప్లీజ్ స్పీక్ వాట్ యు వాంట్. నీకేది కావాలో దాని గురించి మాట్లాడు. నీకేది అవసరం లేదో దాని గురించి ఊసే ఎత్తకు, నోరు తీయని తీయదు. హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది, అవసరం లేదు. ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ హెల్తీ అనుకోవాలి. ఎవరైనా చూస్తే పిచ్చోడు అనుకున్నా పర్లేదు. ఐఎమ్ హెల్తీ, చాలా ఆరోగ్యంగా ఉన్నా.
ప్రాబ్లం అయింది, కిడ్నీస్ లో స్టోన్స్ అవుతున్నాయి, నా కిడ్నీస్ చాలా ఆరోగ్యంగా పనిచేస్తుంది, చాలా సూపర్ గా ఫిల్టర్ చేస్తున్నాయి వాటర్ ని, చాలా హెల్తీగా ఉన్నాయి నా కిడ్నీస్. ఎగ్జాక్ట్లీ ఇదే జరగాల. 100% అవి మంచిగా తయారవుతాయి ఫ్రెండ్స్. ఏ అవయవం అయినా కూడా రిపేర్ అవుతుంది మీ మాటతోనే ట్రాక్ చేస్తుంది కాబట్టి. రైట్. సో డోంట్ స్పీక్ వాట్ యు డోంట్. నీకేది కావాలో అది మాట్లాడు. సో సార్ నా టీం పెరుగుతలేదు, అవసరం లేదు సార్, హార్డ్ వర్క్ చేస్తున్నా సార్, టీం మంచి గ్రో అవుతుంది, బ్రహ్మాండమైన పీపుల్ వస్తున్నారు, ఇది మాట్లాడితే కొత్త వాళ్ళు నీతో జాయిన్ అవుతారా? ఏ లేదు, ఆ టీం ఎంత కష్టపడుతున్నా, 2 సంవత్సరాల నుంచి వెస్టీజ్ లో ఉన్నా, ఎంతమందికి చెప్పినా ఎవరు వింటలేరని నువ్వు కొత్త వ్యక్తి చెప్తే వాడు నీతో జాయిన్ అవుతాడా? కాడు. ఫ్రెండ్స్, నీకు ఏది కావాలో అది మాట్లాడు. నీ చెక్ ఇప్పుడు 70,000 ఉంది, పర్లేదు, 1,00,000 అని చెప్పినా తప్పులేదు. మన దాంట్లో పర్ఫెక్ట్ గా చెప్తాం చెక్స్, అయినా కూడా 1,00,000, 10 lakhs అని మనం మాట్లాడతాం. ఎందుకు? బికాస్ వి స్పీక్ వాట్ వి వాంట్. మనకి ఏదైతే కావాలో దాని గురించి మాట్లాడాలి. ప్రతి నెల నాకు 10 lakhs వస్తున్నాయి, 10 lakhs వస్తున్నాయి, 10 lakhs వస్తున్నాయి, నేను విఎంసీ ఏమవుతున్నా, బ్రహ్మాండంగా నా టీం పెరుగుతున్నది అనుకుంటూనే ఉండాలి. కానీ నెగిటివ్స్ మాట్లాడకండి. నెగిటివ్ మాట్లాడితే, ఇది నేను ఎప్పుడైతే నా బిజినెస్ లో అప్లై చేసినో నా బిజినెస్ పెరగడం స్టార్టింగ్ లోనే మా అప్లయన్స్ మాకు ఇది నేర్పించేది. లెట్స్ స్పీక్ వాట్ యు వాంట్. నీకేది అవసరం లేదు అది మాట్లాడకు. రైట్, సింపుల్. ఇంకోటి చూడండి, డోంట్ విష్ ఇట్ వాస్ ఈజియర్, విష్ యూ వర్ బెటర్. ఇది చాలా నా ట్రైనింగ్స్ లో చాలా మందికి చెప్తుంటా, బట్ ఎప్పుడు కూడా ఇంకా కొత్త వాళ్ళకి చెప్తూనే ఉండాలి. కాబట్టి డోంట్ విష్ ఇట్ వాస్ ఈజియర్, విష్ యూ వర్ బెటర్. చాలా మంది ఏమనుకుంటా అంటే, సార్ బాగా కష్టం ఉంది, కొద్దిగా ఈజీ ఉంటే బాగుంటుండే, బ్రాంచ్ డైరెక్టర్ 5,500 బదులు 3,000 అయితే తొందర అయిపోతుండే సార్, మీరేమన్నా కంపెనీకి చెప్తారా అని అప్లయన్స్ అడుగుతారు. సార్ సైడ్ వాల్యూమ్ 1,800 టఫ్ అవుతుంది సార్, ఒక్క 1,200 పెడితే బాగుంటుండే. రైట్. సో 300 పీవీ కష్టం సార్, 100 పీవీ చేయమంటే నేను చేస్తలేడు, 300 పీవీ ఎక్కడి నుంచి చేస్తారు సార్ అని చాలా మంది అనుకుంటాం. ఫ్రెండ్స్, మనం అన్ని ఈజీగా కావాలని కోరుకుంటాం, అంతే తప్ప మనము బెటర్ కావాలని కోరుకోం. మనము 1,800 పీవీ తయారయ్యే విధంగా చేయాలి తప్పితే కంపెనీ 1,800ని 1,200 చేయాలని కోరుకోకూడదు. రాంగ్ మైండ్ సెట్. రైట్, రాంగ్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ కాదు, సక్సెస్ మైండ్ సెట్ కాదు. డోంట్ విష్ ఇట్ వాస్ ఈజియర్, విష్ యూ వర్ బెటర్. నేను నా బిజినెస్ లో స్టార్టింగ్ నే తెలుసుకున్నా. రైట్, టఫ్ ఉంటాయి, గోల్స్ అంటేనే టఫ్ ఉంటాయి. 1,800ని 1,200 తగ్గిస్తే చెక్ ఎవరికి తగ్గేది? మీకే. చెక్ తగ్గే పనులు మనం చేసుకోవద్దు, చెక్ పెంచుకునే పనులు వీలైతే సిల్వర్ డైరెక్ట్ 1,800 బదులు 2,500 చెప్పండి మీ డౌన్ లైన్స్ కి, నేర్పించండి. అది 2,500 ఎట్లా అచీవ్ చేయాలి, 2,600 ఎట్లా అచీవ్ చేయాలి ఒక బ్రాంజ్ డైరెక్టర్. రైట్, అది నేర్పియాల, అంతే తప్ప ఈజీ చేయకండి. విష్ యూ వర్ బెటర్. నీ స్కిల్స్ ని నువ్వు పెంచుకో, నీ నాలెడ్జ్ ని నువ్వు పెంచుకో, నీ మైండ్ సెట్ ని నువ్వు పెంచుకో, నీ యాక్టివిటీని నువ్వు పెంచుకో. గోల్ ఎందుకు తగ్గించుకుంటావు? నో. ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్, నా లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేట్మెంట్స్. నేను ఎప్పుడు కూడా స్ట్రైవ్ చేస్తాను, నేను ఎప్పుడు కూడా నేను ఏదైనా అచీవ్ అయితే లేనంటే ప్రాబ్లం నా దగ్గర ఉంది, కానీ ఆ గోల్లో కానీ ఆ అచీవ్మెంట్ లో కానీ లేదు. ఫ్రెండ్స్, ఎంతో పెద్ద పెద్ద మేధావులు కూర్చొని సెట్ చేస్తారు ఇట్లాంటివి. రైట్, 1,800 పీవీ సెట్ చేసిళ్ళు అంటే ఎంత మేధోమదనం వల్ల జరుగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడుండి ఇన్కమ్ లేని నీకే ఎంత తెలివితేటలు ఉంటే, అక్కడుండి కోట్లు సంపాదిస్తున్న వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉంటాయి, వాళ్ళు ఎన్ని ఆలోచిస్తారు వాళ్ళ కంపెనీ నడపడానికి, గ్రో కావడానికి. మరి 1,800 ఊరికనే పెట్టలే, స్టార్ డైరెక్టర్ కి 1000 ఊరికనే పెట్టలే. నీకు కాకపోతే ప్రాబ్లం, అది నీది, కంపెనీ కాదు. నువ్వు తయారుగా. రైట్, నువ్వు తయారుగా. విష్ యువర్ బెటర్. నువ్వు బెటర్ గా కావాలని నువ్వు ప్లాన్ చేసుకో తప్పితే ఏ గోల్ ఈజీగా ఉండదు. ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్. యూ కెన్ జడ్జ్ అ పర్సన్ బై ద బుక్స్ ఇన్ హిస్ లైబ్రరీ. చూడండి ఫ్రెండ్స్, మనం ఎలాంటి పుస్తకాలు చదువుతున్నామో అలాంటి వ్యక్తిగా తయారైతామంట, రూపుదిద్దుకుంటామంట. మరి ఒక వ్యక్తిని గుర్తుపట్టాలంటే అతని లైబ్రరీలో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయో గమనిస్తే అతను ఎలాంటి వ్యక్తితో చెప్పచ్చట. రైట్, మరి మీరు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారు? మీ లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? అసలు లైబ్రరీ ఉన్నదా మనకి? పుస్తకాలు చదువుతున్నామా మనం?
ఫ్రెండ్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ లైబ్రరీ చెప్పండి ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్నది లైబ్రరీ. ఎంతో మొన్న అయితే బ్యూటిఫుల్ ఒకటి తయారు చేయించిన, మొత్తం సెట్టింగ్ అవుతున్నది. అవన్నీ కూడా అక్కడ నా బుక్స్ అన్ని కూడా అక్కడ పేర్చినాక దాని ముందు కూర్చొని ఒక జూమ్ సెషన్ చేస్తా. రైట్, 1 2 ఫ్రెండ్స్. లైబ్రరీ ఉండడం పక్కన 1 2 పుస్తకాలు కూడా చదివిన వాళ్ళు లేరు. రైట్, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇంకెట్లా సక్సెస్ అవుతాం చెప్పండి ఫ్రెండ్స్. చాలా డేంజర్ లో ఉన్నాం. ఎందుకంటే మన లైఫ్ అనేది మన మైండ్ తోనే డిసైడ్ అవుతుంది. నీ మైండ్ ఎంత పెద్దగా ఉంది, ఎంత పెద్దగా ఆలోచిస్తున్నావు, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావు అనే దాన్ని బట్టి నీ లైఫ్ ఎంత గొప్పగా ఉండబోతుందో డిసైడ్ అవుతుంది. మరి అట్లాంటి గొప్ప మైండ్ కావాలంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న మైండ్ సరిపోదు మనకి. రైట్, మనం మారాలి, పుస్తకాలు చదవాలి. రైట్, పుస్తకాలు చదవాలి. పుస్తకాలు అంటే టెక్స్ట్ బుక్స్ కావు. బయట పాజిటివ్ మోటివేషనల్ బుక్స్ ఎన్నో ఉన్నాయి. రైట్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ అంటారు. రైట్, గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు అనే ఒక తెలుగులో పుస్తకం చదవండి. ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. ఎంతమంది కొన్నారు ఆ పుస్తకం? ఎవరు కొన్నారు? కొనలేరు చాలా మంది ఫ్రెండ్స్. సో దయచేసి ఆలోచించండి. రైట్, తర్వాత ద సీక్రెట్ బుక్, నా లైఫ్ ని చేంజ్ చేసిన బుక్స్. ఆర్ట్ ఆఫ్ డీలింగ్ విత్ పీపుల్. అసలు నేను పీపుల్ పర్సన్నే కాదు చిన్నప్పటి నుంచి. అసలు పీపుల్ అంటే మొహమాట పడతా. అలాంటిది నేను ఇంత బాగా మాట్లాడుతున్నా, ఇంత జనాలతో ఫ్రీగా మాట్లాడగలుగుతున్నా, కొత్త వాడిని కాంటాక్ట్ చేయగలుగుతున్నా అంటే ఆ బుక్ నన్ను మార్చేసింది. ద ఆర్ట్ ఆఫ్ డీలింగ్ విత్ పీపుల్, లెస్ గిబ్లిన్ ఆథర్ పేరు. ఆథర్ పేర్లు కూడా గుర్తున్నాయి ఫ్రెండ్స్, అంత చదివిన నేను. ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. హైలీ ఎఫెక్టివ్ పీపుల్ కున్న 7 గొప్ప అలవాట్లు పుస్తకం ఉంది. కొనండి, చదవండి. చదివితే కదా మనకు నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వస్తే కదా మైండ్ సెట్ పెరుగుతుంది. మైండ్ సెట్ పెరిగితే కదా లైఫ్ బ్యూటిఫుల్ గా తయారవుతుంది. ఇప్పుడున్న నాలెడ్జ్ తో, ఇప్పుడున్న మైండ్ సెట్ తో నువ్వు ఇప్పుడున్న లైఫే వస్తుంది. ఇంకా బెటర్ లైఫ్ కావాలంటే బెటర్ మైండ్ సెట్ అవసరం, బెటర్ బుక్స్ నీకు అవసరం. సో దయచేసి మీ ఇంట్లో ఒక చిన్న స్పేస్ లైబ్రరీకి కేటాయించుకోండి, తయారు చేసుకోండి. పుస్తకాలు కొనండి. ఎవ్రీ మంత్ ఒక బుక్ కొనండి అంతే. ప్రతి నెల ఒక 200 నుంచి 300 రూపాయల ఖర్చు నీ బుక్స్ కోసం జరగాలి. అప్పుడు నీకు నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ తో నీకు 100% మారగలుగుతాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మొత్తము టీవీల గురించి లేకపోతే ఇంకా వాటి గురించి చెప్తలేను. ఫిలాసఫీస్, నీ నీ లైఫ్ ని చేంజ్ చేసే ఆ ప్లాట్ఫామ్, మైండ్ అనే ప్లాట్ఫామ్ ని చేంజ్ చేసే ఈ సెంటెన్సెస్, ఈ స్టేట్మెంట్స్, ఈ నమ్మకాలు అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్, మార్చేసి. సో దయచేసి పెట్టుకొని. ఎవరు పేర్లు అడిగారు. ఫస్ట్ ది ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. తెలుగు అని కొడితే అదే ఇచ్చేస్తుంది. ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. ద సీక్రెట్ రెండో పుస్తకం, రొండా బైర్న్ ఆథర్. ద సీక్రెట్. ఆర్ట్ ఆఫ్ డీలింగ్ విత్ పీపుల్, కొత్త వారితో ఎలా మాట్లాడాలి. క్వశ్చన్స్ ఆర్ ద ఆన్సర్స్, బుక్ పేరు. ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. రాసుకుంటారని స్లోగా చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫైండ్ వాట్ సక్సెస్ఫుల్ పీపుల్ డూ అండ్ డూ దెమ్. రైట్, సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తున్నారో తెలుసుకోండి అండ్ అవి చేయండి. మీరు కూడా సక్సెస్ అయ్యింది. రైట్, సింపుల్. ఫైండ్ వాట్ సక్సెస్ఫుల్ పీపుల్ డూ. సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తున్నారో తెలుసుకొని అవి మీరు చేస్తే మీరు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. సింపుల్. విజయరాజ్ సార్ ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు మెడిటేషన్ చేస్తున్నాడు, ప్రతిరోజు ప్లాన్స్ చెప్తున్నాడు, ప్రతిరోజు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాడు. రైట్, ప్రతిరోజు వాళ్ళ డౌన్ లైన్స్ తో కమ్యూనికేట్ చేస్తున్నాడు, అటు అప్లయన్స్ తో కమ్యూనికేట్ చేస్తున్నాడు, కంపెనీ మేనేజ్మెంట్ తో కమ్యూనికేట్ చేస్తున్నాడు. రైట్, మన అప్లయన్స్ ఏం చేస్తున్నారు? ఎవ్రీడే ఒక హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ మీటింగ్ లో ఉంటున్నారు వాళ్ళు. ఎవ్రీ మీటింగ్, వారానికి ఒక్క మీటింగ్ అటెండ్ చేయరా అని జనరల్ గా మన డౌన్ లైన్ చెప్తే, అప్లయన్స్ ఏం చేస్తారు చూడండి. మండే రోజు ఒక మీటింగ్ ఉంటారు, ట్యూస్డే రోజు ఇంకో చోట ఇంకో మీటింగ్ లో ఉంటారు, వెడ్నెస్డే రోజు ఇంకో మీటింగ్ లో ఉంటారు. బట్ మన డౌన్ లైన్ కొత్తగా జాయిన్ అయినాడు, వారానికి ఒక మీటింగ్ అటెండ్ అన్నగా ఎక్కడి నుంచి సక్సెస్ అవుతుంది? సక్సెస్ పీపుల్ ఏం చేస్తున్నారో తెలుసుకునే సక్సెస్ మీరు చేయండి. పుస్తకాలు చదువుతారు సక్సెస్ఫుల్ పీపుల్, మీరు చదవండి. మెడిటేషన్ చేస్తారు సక్సెస్ఫుల్ పీపుల్, మీరు మెడిటేషన్ చేయండి. రైట్, గోల్స్ పెట్టుకుంటారు సక్సెస్ఫుల్ పీపుల్,
నువ్వు గోల్ పెట్టుకుంటున్నావా? మరి డ్రీమ్ చార్ట్ పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లలో, పెద్ద పెద్ద కరోడ్పతులు, అంబానీ లాంటి వాళ్ళు, టాటా లాంటి వాళ్ళు, మన అదాని లాంటి వాళ్ళు. వాళ్ళకు గోల్స్ ఉంటాయి, వాళ్ళకు డ్రీమ్ చార్ట్స్ ఉంటాయి. మరి నువ్వు పెట్టుకుంటున్నావా? నీ అప్లైన్ చెప్పిండు, నీ గోల్ సెట్టింగ్ చేస్తున్నాడు, ఎవ్రీ మంత్ డ్రీమ్ చార్ట్ రాసుకోమంటున్నాడు, హ్యార్ వేసి ఇచ్చిండు. బట్ దాన్ని అతికించడం లేదు కూడా ఇంకా మనం. రైట్? ఫైండ్ వాట్ ఫెయిల్యూర్ పీపుల్ డూ అండ్ డోంట్ డూ దెమ్. రైట్? మరి ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకొని అవి చేయొద్దు మనం. రైట్? ఫెయిల్యూర్ పీపుల్ ఏం చేస్తున్నారో తెలుసుకొని అవి చేయొద్దు మనం. ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్ చూడండి, అది కూడా తెలుసుకోవడం. ఫెయిల్యూర్ పీపుల్ ఏం చేస్తలేరో తెలుసుకొని దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తే నువ్వు సక్సెస్ అయ్యావు. అవును కదా? వాళ్ళు చేసింది చేస్తే ఫెయిల్ అయితే, వాళ్ళు చేసింది ఆపోజిట్ చేస్తే. ఫెయిల్యూర్ పీపుల్ మీటింగ్కి రమ్మంటే వస్తారా? రారు. పుస్తకాలు చదవమంటే చదువుతారా? చేయరు, చదవరు. రోజుకు ఒక ప్లాన్ చెప్పమంటే చెప్తారా? చెప్పరు. లిస్ట్ రాయమంటే రాస్తారా? రాయరు. రైట్? తర్వాత ఏమంటారు, పెద్ద పెద్ద ఈవెంట్స్ కి మనకు మేలో 16th and 17th కి మన గౌతమ్ బాలి సార్ వస్తున్నాడు. ఫ్యామిలీ అచీవర్స్ ప్రోగ్రామ్ ఉన్నది మనకు విజయవాడలో. అందరూ సక్సెస్ఫుల్ పీపుల్ వెళ్తారు, ఫెయిల్యూర్ పీపుల్ సాకులు చెప్తారు. సో ఫెయిల్యూర్ పీపుల్ సాకులు చెప్పేటోళ్ళు సాకులు చెప్పడానికి చూస్తే అటే వెళ్తారు. సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారో అది మనం చేయాలి. వాళ్ళు ఎందుకు వెళ్తారు? అక్కడ పెద్ద పెద్ద నెలకు 2 లక్షలకు పైగా సంపాదించే లీడర్స్ నాలెడ్జ్ ఇస్తారు. వాళ్ళ మైండ్ సెట్ మనకు వడబోస్తారు మన మైండ్లకి. మరి అట్లాంటి ప్లేస్ కి నువ్వు డబ్బులు పెట్టకుండా డబ్బులు ఆదా చేద్దామని పోకుండా ఉంటే మరి నువ్వు సక్సెస్ అయినట్టే. అవునా? సో మరి సక్సెస్ఫుల్ పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు అక్కడ జమ అవుతారు. వాళ్ళతో పోయి తిరగాల మనం, జబ్బలు జబ్బలు రాసుకుంటా తిరగాలి వాళ్ళతో. వాళ్ళ ఎనర్జీ మనకు సోపుతుంది కొద్ది, వాళ్ళ మైండ్ సెట్ మనకు వస్తుంది. మహాత్మా గాంధీ అంటాడు, నువ్వు ఎవరితో తిరుగుతావో చెప్పు, నువ్వెవరో నేను చెప్తా. సో నువ్వు తిరిగే 5 పీపుల్ నువ్వు రెగ్యులర్గా ఎవరితోనైతే తిరుగుతున్నావు 5, వాళ్ళ మైండ్ సెట్ నీకు ఉంటుంది. తాగుబోతులతో తిరిగితే తాగుబోతు మైండ్ సెట్ ఉంటుంది, తిరుగుబోతులతో తిరిగితే తిరుగుబోతు మైండ్ సెట్ ఉంటుంది. ఫెయిల్యూర్ పీపుల్ తిరిగితే నువ్వు ఫెయిల్ అవుతావు. నెలకు 10,000 సంపాదించడం 5గురితో తిరుగు, నీ ఇన్కమ్ కూడా 10,000 అయితే ఉంటుంది. అదే నెలకు ₹1,00,000 సంపాదించడం వాళ్ళతో 5గురితో తిరుగు, నువ్వు కూడా వాళ్ళ లెక్క పని చేయడం స్టార్ట్ చేస్తావు. నీకు కూడా వెస్టీజ్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది, నీకు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అర్థమవుతుంది, నీకు కూడా లైఫ్ లో హోప్ అంటే ఏంటిది, డ్రీమ్ అంటే ఏంటిదో అర్థమవుతుంది. మరి అట్లాంటప్పుడు ఈ బిజినెస్ లో నీకు ఇంట్రెస్ట్ పుడితే వర్క్ చేస్తే నువ్వు కూడా వాళ్ళ లెక్క తయారవుతావు. సో ఫైండ్ వాట్ ఫెయిల్యూర్ పీపుల్ డూ అండ్ డోంట్ డూ దెమ్. ఫెయిల్యూర్ పీపుల్ ఏం చేస్తున్నారో అవి చేయకండి. వాళ్ళు మీటింగ్కి వస్తలేరు, మీరు మీటింగ్కి రండి, సింపుల్. ఫైండ్ వాట్ సక్సెస్ఫుల్ పీపుల్, వాళ్ళు ఏం చేస్తున్నారో నోట్ చేసుకోండి వీలైతే. మీ అప్లయన్స్ ఎట్లాంటి డ్రెస్ వేసుకుంటున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఏం పాయింట్ చెప్తున్నారు, ప్రతిదీ రాసుకోండి ఫ్రెండ్స్, ప్రతిదీ రాసుకోండి. నెక్స్ట్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇదంతా మైండ్ సెట్ కి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పేది కూడా. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎంజాయ్ వాట్ యు హ్యావ్ ఫస్ట్, దెన్ ఆస్క్ ఫర్ వాట్ యు డోంట్ హ్యావ్. ఫస్ట్ అట ఉన్నది నీకు ఏదైతే ఇచ్చిండో దేవుడు, దానికి కృతజ్ఞుడు అయి ఉండు. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావంతో ఉండు. దేవుడు నీకు ఏదైతే ఇప్పుడు ఇచ్చిండో, నీకు ఇచ్చిన సెల్ ఫోన్, నీకు ఇచ్చిన ఇల్లు, నీకు ఇచ్చిన భార్య పిల్లలు, నీకు ఇచ్చిన తల్లిదండ్రులు, దేవుడు నీకు ఇచ్చిండు, దానికి థ్యాంక్స్ చెప్పు ఫస్ట్. నీకు ప్రతి రోజు ఫుడ్ దొరుకుతుంది, లగ్జరీ ఫుడ్ కాదు కావచ్చు, మామూలు ఫుడ్డే కావచ్చు. లగ్జరీ ఇల్లు కాకపోవచ్చు, మామూలు ఇల్లే కావచ్చు. లగ్జరీ కార్ కాకపోవచ్చు, మామూలు బండే కావచ్చు. ఏదైతుందో దానికి దేవునికి ఫస్ట్ థ్యాంక్ యూ గాడ్. చాలా మందికి ఇవి లేవు ఆల్రెడీ. ఫుడ్ సరిగ్గా దొరుకుతలేదు, సైకిల్ కూడా లేదు, రైట్? తల్లిదండ్రులు లేరు, పిల్లలు లేరు కొంతమందికి. ఇవన్నీ నాకు ఉన్నాయి, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇవన్నీ సమకూర్చిన థ్యాంక్ యూ. బట్ నాకు ఇంకా చాలా కావాలి. ఉన్నదాన్ని ఫస్ట్ అయితే నువ్వు మెచ్చుకోకపోతే, సంతోషించకపోతే, దేవుడు నీకు పెద్దది ఏదైతే కావాలని అడుగుతావో అది ఇయ్యలేడు. ఒక తండ్రి అట పిల్లల్ని అట్లా మార్కెట్కి తీసుకెళ్తే ఆల్రెడీ ఐస్ క్రీమ్ కొనిచ్చిండు బాబుకి. ఐస్ క్రీమ్ ఇంకా అయిపోనే లేదు, దాన్ని తింటలేడు, అది కరిగైపోతున్నది. బట్ ఇంకోటి కావాలంటున్నాడు. తండ్రి ఏం చేస్తాడు, నెత్తి మీద ఒకటి మనం కొట్టేసి ఫస్ట్ ఇదైతే తినరాను అని అంటాడు. ఆమె కాదు. అదేవిధంగా దేవుడు కూడా
నీకున్నదాన్ని ఫస్ట్ అయితే నువ్వు ఎంజాయ్ చేయి, తర్వాత లేని దాని గురించి అడుగు. సో ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్, మనకు ఇప్పటివరకు ఏదైతే ఉందో దానికి మీరు థ్యాంక్ యూ చెప్పండి. దేవునికి థ్యాంక్ యూ చెప్పి నీకేది కావాలో మళ్ళీ అడుగు. ఎంత పెద్దదైనా పర్లేదు, అడుగు, ఇస్తాడు. ఎందుకంటే దేవుని దగ్గర కావాల్సినవి ఉన్నవి, రైట్? దేనికి కుదరలేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించండి. మీకు ఏదైతే ఇప్పుడు ఉన్నదో దాన్ని థ్యాంక్స్ చెప్పండి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను నేర్చుకుంది ఈ బిజినెస్ లో గురుచరణార విందం అంట. మేము స్పిరిచువల్ పీపుల్, మాకు ఇది బ్రహ్మాండంగా మాకు నేర్పించబడ్డది. మేము ఆశ్రమంకి వెళ్ళినప్పుడు అలా అక్కడ మా గురువులు ఉంటారు. వాళ్ళ గురువుల కాళ్ళు, మా ముదురు వాళ్ళ కాళ్ళకు మేము ఆనిస్తాం. గురు చరణార విందం, గురు చరణాలు మన కాళ్ళ దగ్గర ఆరవిందం. నా లైఫ్ ని నేను సబ్మిట్ చేసేస్తాను. సబ్మిట్ టు యర్ గురు. గురువు అని అంటే కాషాయ వస్త్రాలు వేసుకొని గడ్డాలు పెంచుకొని ఇక్కడ కనిపిస్తుండే ఆ స్వామి లెక్కనే ఉండాల్సిన అవసరం లేదు కదా. గురువు అంటే చిన్నప్పటి నుంచి మీకు చదువు చెప్పిన వ్యక్తి గురువే కదా. మీకు మార్గనిర్దేశకం చేసే మీ ఫ్రెండ్ కూడా నీకు గురువే కదా. ఈ బిజినెస్ నీకు ఓనమాలు దిద్దిన నీ అప్లైన్ కూడా నీకు గురువే కదా. మరి నువ్వున్న లెవెల్ ఇప్పుడు స్టారే కావచ్చు, రౌనే కావచ్చు, ఇక్కడ నుంచి నువ్వు నెక్స్ట్ విఎన్సీఎం ఎలా కావాలి, అక్కడికి తీసుకెళ్లే హెల్ప్ చేసే, గైడ్ చేసే, ఇన్స్పైర్ చేసే ప్రతి వ్యక్తి కూడా నీకు గురువే కదా. మరి అట్లాంటి గురువులకి మనం సర్వము సబ్మిట్ చేయాలి. కాళ్ళు మొక్కమంటలే మేము మా బిజినెస్ లో, బట్ చాలా గ్రాటిట్యూడ్ తో ఉండండి. వాళ్ళకు థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిల్చోండి. మీ అప్లైన్ వచ్చినప్పుడు లేచి నిల్చోండి, రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకి. ఇది మీకు ఎంతో పెద్ద శక్తిని క్రియేట్ చేస్తుంది, ఒక శక్తిని. ఎందుకంటే ఆచార్య దేవో భవ అన్నాం మనం, రైట్. పితృదేవో భవ, మాతృదేవో భవ అండ్ ఆచార్య దేవో భవ. ఆచార్యుడు మనకు దేవునితో సమానం, గురువు మనకు దేవుడితో సమానం. మరి అట్లాంటి గురువుకి గాని మనం సరైన రెస్పెక్ట్ ఇయ్యక ఉల్టా నెగిటివ్ మాట్లాడితే ఆ దేవుడు నీకు ఏ విధంగా హెల్ప్ చేస్తాడు ఒక్కసారి ఆలోచించండి. అందుకే నేను దీన్ని చాలా బ్రహ్మాండంగా పాటిస్తా. గురు చరణార విందం. నా దేవునికి నేను సర్వము అర్పించుకుంటున్నాను. ప్రతిదీ నీ వల్లనే రాబోతుంది. ప్రతిదీ నీ వల్లనే వచ్చింది, ప్రతిదీ నీ వల్లనే రాబోతుంది. సో దయచేసి మీ గురువుకి మీరు సబ్మిట్ అయి ఉండండి. ఏమాత్రము నెగిటివ్స్ ఉంచుకోకండి. ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోండి. ఇప్పటి నుంచి మీ అప్లయన్స్ అంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, రైట్? ఎవరైనా కావచ్చు. ఇది నేను 100% పాటిస్తాను. ఇక్కడ కూడా నా నెగిటివ్స్, నా అప్లయన్స్ గురించి కానీ దేని గురించి నేను పాస్ చేయను. ఏమన్నా ఉంటే లోపట్నే పెట్టేసుకుంటా. ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు నేను లేచి నిల్చుంటాను, ప్రేమగా మాట్లాడతా, వాళ్ళ నుంచి వీలైతే హెల్ప్ తీసుకుంటా. వాళ్ళు నాకు హెల్ప్ చేయలేని పక్షంలో ఉంటే పర్లేదు, నా నెక్స్ట్ అప్లైన్ ఎవరో వాళ్ళ దగ్గర తీసుకుంటా. అంతే తప్ప ఆయన నాకు హెల్ప్ చేస్తలేరు అని నేను నెగిటివ్ ఎప్పుడు కూడా చేసుకుంటాను. నెవర్. కావాలంటే మీరు నా స్టడీ చేయండి, నన్ను నా లైఫ్ లో నా డౌన్ లైన్ లకు చెప్తున్నా, నా అప్లైన్ లకు చెప్తున్నా. నేను ఎప్పుడు కూడా నా అప్లైన్స్ ని డిస్రెస్పెక్ట్ చేయను ఈజీగా. నువ్వేం చేసినావు నాకు, నా టీంకి ఏం చేసినావు ఉన్నావు నేను ఎప్పుడు కూడా అనలేదు. చాలా మంది అంటున్నారు, అంత బాధాకరం. ఫ్రెండ్స్, తల్లిదండ్రులు నువ్వు అడగొచ్చా నువ్వేం చేసినావు నాకు అని? చేయలేరు. వాళ్ళు జన్మనిచ్చలేకు. నీకు ఇచ్చిన చదువుతోని, నీకు ఇచ్చిన నాలెడ్జ్ తోని, సొసైటీలో నువ్వు గెయిన్ చేసుకున్న నీ సబ్జెక్ట్ తోని నువ్వు గ్రోగా, నువ్వు మీ తండ్రిని మించిన కొడుకుగా తండ్రి కన్నా ఎక్కువ సంపాదించు, తండ్రి కన్నా ఎక్కువ ఆస్తిపాస్తులు సంపాదించుకో, పేరు సంపాదించుకో. ఏ తండ్రి కూడా నువ్వు గ్రో అయితే ఫీల్ కాడు, రైట్? మరి గురువు ఎందుకు ఫీల్ అవుతాడు? అస్సలు కాడు. అంతే తప్ప తనకన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎంతో మంది టీచర్లుగానే ఉండిపోయి, బట్ వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతో మంది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద కలెక్టర్లు అయ్యారు. అవునా కాదు? ఇవన్నీ మర్చిపోయాం. ఇవన్నీ చిన్నప్పటి నుంచి మన ఇండియాలో, భారతదేశంలో సంస్కృతిలో నేర్పించబడ్డది మనకి. బట్ పాశ్చాత్య ధోరణులకు ఇవన్నీ మర్చిపోతున్నాం మనం, రైట్? పాశ్చాత్య లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయడం తప్పు లేదు ఫ్రెండ్స్, బట్ సంస్కృతి, మన భారతీయ సంస్కృతి మూలాల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవడం. పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం, రెస్పెక్ట్ గా మాట్లాడడం, వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిల్చోవడం, గురువుల్ని దేవుళ్ళుగా చూడడం, ఇది మనకు నేర్పిన సంస్కృతి. సో దీన్ని మనం పాటించాలి ఎప్పటికైనా. అది గొప్ప శక్తిని మనకి ఇస్తుంది. పెద్ద పెద్ద ఫారిన్ కంట్రీస్ నుంచి స్టీవ్ జాబ్స్, యాపిల్ కంపెనీ ఫౌండర్, ఆయన మన ఇండియాకి వచ్చి ఈ ఆశ్రమంలో ఉండి ఎన్నో నేర్చుకొని పోయిండు ఫ్రెండ్స్.
ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే ఒక పుస్తకాన్ని ఆయన చనిపోయినప్పుడు ప్రతి వ్యక్తికి ఇవ్వాలి అని చెప్పి చనిపోయింది స్టీవ్ జాబ్స్. అట్లాంటి మూలాలున్న మన భారతీయ సంస్కృతిలో మనం ఇవన్నీ మర్చిపోతే మనకు సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది, మనీ ఎక్కడి నుంచి అట్రాక్ట్ అవుతుంది. సో దయచేసి మీ అప్లయన్స్ మీద మీకేమన్నా ఉంటే పక్కకు పడేయండి, వాళ్ళకు సబ్మిట్ కండి, అప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ ఫ్లో, ఆ మనీ ఫ్లో మీకు స్టార్ట్ అవుతుంది దయచేసి. సో మీరు అందరు చేస్తారని అనుకుంటారా, మీరు మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు, మనసులో అనుకుంటే చాలు. రైట్. యాక్షన్, పనికి సంబంధించిన కొన్ని ఫిలాసఫీస్ నేను నేర్చుకున్నప్పుడు నా లైఫ్ కంప్లీట్ గా మారిపోయింది ఫ్రెండ్స్, నా పని తీరే మారిపోయింది. ఫిలాసఫీ యాక్షన్ ఇది నా మీటింగ్స్ లో ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ ఒకసారి కొత్త వాళ్ళకి చెప్తా. దేవుడు అంటాడు, దేవుడు ఏమంటాడు అంటే నా దగ్గర గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయి, నా దగ్గర బ్రహ్మాండమైన భూమి ఉంది. ఈ భూమి మనది కాదు, అవునా కాదు, మనం కొట్లాడుకుంటాం కాదు, ఈ భూమి దేవుడు తయారు చేసింది, ఎర్త్ అనుకుంటే ఎంతసేపు కాదు కదా. సో అలాంటి భూమి నా దగ్గర ఉంది, ఎంతో దివ్యమైన భూమి, ఎంతో ఫర్టైల్ ని తెలుగులో ఏమంటారు, సారవంతమైన భూమి నా దగ్గర ఉంది. నా దగ్గర వర్షాలు కురిపించే శక్తి ఉంది. తర్వాత గాలి, అద్భుతమైన ప్యూర్ గాలి ఉంది. నా దగ్గర సూర్య రశ్మి కూడా నా దగ్గర ఉన్నది. రైట్. అండ్ నాకు మిరాకిల్స్ చేసే శక్తి ఉంది, మిరాకిల్ చేసే శక్తి కూడా ఉంది నా దగ్గర భూమి ఉంది, నీరు ఉంది, గాలి ఉంది, సూర్య రశ్మి ఉంది, నా దగ్గర మిరాకిల్ చేసే శక్తి ఉంది. కానీ నా దగ్గర విత్తనం నాటడానికి నాకు ఆప్షన్ లేదు. మీరు విత్తనం నాటితే మీకు కావలసిన ఫలం నేను ఇస్తానని దేవుడు. అంటే నువ్వు నీ పని చేయరా బాబు, నీకు కావాల్సిన రిజల్ట్ నేను ఇస్తా అని దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. కానీ మనం పని చేయం, విత్తనం చేతిలో పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాం. వెస్టీజ్ అనే విత్తనం నాటడం అంటే ఇక్కడ ఏంటిది, పని చేయడం. ఇది జిమ్ రాన్ వ్యక్తి నుంచి నేర్చుకున్నప్పుడు నా మైండ్ మొత్తం తిరిగిపోయింది ఫ్రెండ్స్. ఆ కూర్చున్నామంటే కూర్చోబుద్ధి కాదు, కూర్చుంటే నేను ఇంట్లో అప్పుడప్పుడు నాకు వర్క్ దొరకక ఇంట్లో 1-2 days ఉంటే పిచ్చి లేచిపోతుంది. అరే ఇంట్లో ఉంటే నేనేం చేస్తలేనా, ఎటు పోదా, నా లైఫ్ భయం అనిపిస్తుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, అట్లా తయారైనా. ఇంతకు ముందు ఎట్లుంటుండేనంటే ఇది వెళ్ళినప్పుడు మంచిగా వెళ్ళి సోఫాలో అంటే లేపినా కూడా లేవకపోతుంది, బద్ధకం ఆవహించి ఉంటుండే, ఆవాహన అంటాను, ఆవహించి ఉంటుండే బద్ధకం. అంత డేంజరస్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డా అంటే ఇట్లాంటి సబ్జెక్ట్స్ నేర్చుకోవడం కూడా. రైట్. యాక్షన్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ యువర్ డ్రీమ్స్. నిన్ను నీ కోరికలకు చేర్చే వారధి ఏంటంటే పనే. దయచేసి ఆ పనిని చెయ్యండి, బద్ధకాన్ని వదిలేయండి, కష్టమైన వర్క్ ని చేయండి, భయపడకండి. ఒక్కొక్క అడుగు నేను అతి దగ్గరగా చేరుస్తుంది నీ డ్రీమ్స్ కి, ఆ కార్ కి, ఆ ఫారిన్ ట్రిప్స్ కి, ఆ బ్యూటిఫుల్ విల్లా హౌస్ కి నేను దగ్గర చేరుస్తుంది. యాక్షన్ ఎవ్రీ డే, యాక్షన్. ఎందుకంటే సక్సెస్ ఈస్ నథింగ్ మోర్ దెన్ ఎ ఫ్యూ సింపుల్ డిసిప్లిన్స్ ప్రాక్టీస్డ్ ఎవ్రీ డే. సక్సెస్ ఏంటిదట అంటే చిన్న పనులు రోజు చేస్తేనే పెద్ద సక్సెస్ వస్తుంది. ఇది కూడా నేను నేర్చుకున్న ఒక ఫిలాసఫీ. రైట్ ఫ్రెండ్స్, చిన్న పనులు చేస్తేనే పెద్ద సక్సెస్ వస్తుంది. సక్సెస్ కావాలి అంటే పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. రోజుకు ఒక ప్లాన్ చెప్పండి, రోజుకు ఒక మీటింగ్ చేయండి, వారానికి ఒక హోమ్ మీటింగ్ అటెండ్ చేయండి, ఒక ఓపెన్ మీటింగ్ అటెండ్ చేయండి, నెలకు ఒక ఛాంపియన్స్ డే అటెండ్ చేయండి, 6 నెలలకు ఒక బూట్ క్యాంప్, 6 నెలలకు ఒక ఫ్యామిలీ అచీవర్స్ రీయూనియన్ అటెండ్ చేయండి. ఇవే కదా చిన్న పనులు చేస్తూ పోతేనే మీకు పెద్ద సక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్. సో సక్సెస్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ఎ ఫ్యూ సింపుల్ డిసిప్లిన్స్ అంటే పనులు ప్రాక్టీస్డ్ ఎవ్రీ డే, ఎవ్రీ రోజు చేసిన పనే చేస్తూ పోవడమే, అప్పుడే పెద్ద సక్సెస్ వస్తుంది. ఇంకో బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్, ఇది మస్తు మనకి పనికి వస్తుంది, రాసుకోండి, ఫోటో పట్టుకోండి. వర్క్ మోర్ దాన్ యు ఆర్ పెయిడ్ ఫర్. లా ఆఫ్ సక్సెస్ అనే పుస్తకం చదివిన ఫ్రెండ్స్, ఇంత దొడ్డు ఉంటుంది, ఇంత లా ఉంటుంది పుస్తకం ఇది. దాంట్లో నేను చెప్పిన స్టేట్మెంట్ నెపోలియన్ హిల్, రైట్, ఆథర్, అతను చెప్పిన స్టేట్మెంట్, వర్క్ మోర్
దాన్ యు ఆర్ పేడ్ ఫర్. నీకెంతైతే జీతం ఇస్తున్నారో అంతకన్నా ఎక్కువ పని చేయి. జీతం ఇచ్చినంతనే పని చేయకు, పేరుకు రావు. రైట్? మా తెలంగాణలో అంటారు పేరుకు రావని. సో సక్సెస్ కావాలి. సో నీకెంతైతే ఇస్తారో గంతే పని చేస్తాను నాకు పొద్దున 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్. నేను గంతే పని చేస్తా అన్నావు అనుకో, నువ్వు లైఫ్ లో సక్సెస్ పేరు కూడా. సో దయచేసి నీకెంతైతే ఇస్తున్నారో అంతకన్నా ఎక్కువ పని చేయి. అప్పుడు నేను గుర్తుపడతారు నీ బాసెస్. మీ జాబర్స్ ఎంతమంది ఉన్నారో మీకు బ్యూటిఫుల్ గా సెట్ అయ్యే సెంటెన్స్. నీకు ఇస్తున్నారు 30,000, నువ్వు 50,000 పని చేయి, అప్పుడు నీ జీతం 50,000 అవుతుంది. 30,000 పని చేస్తే 30,000 అట్లనే ఉంటుంది. 30,000 ఇస్తున్నందుకు 50,000 పని చేస్తే 50,000 అవుతుంది నీ జీతం. 50,000 ఇచ్చినప్పుడు ₹1,00,000 పని చేయి, ₹1,00,000 జీతం ఇస్తాడు నీకు మీ బాస్. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో కూడా దాన్ని అప్లై చేసుకోండి. నీకు ఎంత అయితే వస్తుందో అంతకన్నా ఎక్కువ పని చేయి. ఎందుకంటే నీకు ఫ్యూచర్ లో ఇన్కమ్ రాబోతుంది. ఏ ఇన్కమ్ వస్తలేదు కదా నేను చెయ్యాలి, నువ్వు ఆగిపోతావు. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ అట్లా పని చేయదు. ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్. వర్క్ మోర్ దాన్ యు ఆర్ పేడ్ ఫర్. ఫ్రెండ్స్, ఇది నా సెషన్ ఈరోజు 7. ఓకే. సో మీకు నచ్చింది అనుకుంటున్నా, మీరు నేర్చుకున్నారనుకుంటున్నా, వీటిని మీ ఫీల్డ్ లో అప్లై చేస్తారనుకుంటున్నా, చేసుకొని సక్సెస్ అవుతారని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తూ, ఇంకా మీకు ఇట్లాంటి సెషన్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది, పవన్ దీకొండ. ప్రతి ఒక్కరు దానికి లాగిన్ అయితే ఇంకా ఎక్సలెంట్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి. ఆల్రెడీ ఎన్నో ప్రొడక్ట్ ట్రైనింగ్ సెషన్స్ పెట్టిన, ఎన్నో బిజినెస్ బేసిక్స్ ట్రైనింగ్ సెషన్స్ పెట్టిన, జూమ్ మీటింగ్స్ పెట్టిన, అన్ని కూడా నా ఛానల్లో పెడుతున్నా. ఎందుకంటే నా నాలెడ్జ్ ద్వారా ఇంకోళ్ళు లాభపడాలి, ఇంకోళ్ళు గ్రో కావాలి, వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ కావాలని ఒకే ఒక్క సదుద్దేశంతో సో నేను చేస్తున్నా. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్ని నేర్చుకోండి, కామెంట్స్ పెట్టండి. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం, ఫర్ లిజనింగ్ టు మీ. సో కామెంట్స్ పెట్టండి మీకు నచ్చిన విషయం నచ్చినట్టు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మా అప్లైన్స్ కి, మా అప్లైన్ టీమ్స్ కి అండ్ మా అప్లైన్ మెంటార్ విజయరాజ్ సార్కి స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తూ, నన్ను ఇన్వైట్ చేసిన మా ప్రియ